నందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, ఏ ఊరయ్యా మీది? త్వరగా చెప్పాలి. ఏ ఊరు? మాది మైబాదు. కిడ్నీ సమస్య కదా? కిడ్నీల సమస్య. ఎన్ని సంవత్సరాలు? ఒక 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలు కిడ్నీ సమస్య. ఆమేన్. ఎప్పుడు వచ్చారు ఇక్కడ? పోయిన అవతల ఆరంలో వచ్చినాం, నెల కింద వచ్చినాం. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో వచ్చారు. వచ్చినప్పుడు కాళ్ళు వాపులు, కిడ్నీ సమస్య. ఏదో హాస్పిటల్కి వెళ్ళారు వాళ్ళు, ఖమ్మం శ్రీ కాకతీయ హాస్పిటల్. అక్కడికి వెళ్తే ఏమన్నారు పరీక్షలు చేసి? క్రియాటిన్ లెవెల్ 6 ఉందన్నాడు. డయాలసిస్ అంటే పాయింట్ ఒకటి పెరిగినా డయాలసిస్ చేయాలన్నాడు. ఓకే. అయితే నేను యూట్యూబ్ లో చూసి, అమ్మ టీవీలో చూసేదాన్ని, నాకు చెప్పింది. నేను ఇక్కడనే ఉంటా, అశోక్ నగర్. ఓకే. యూట్యూబ్ లో ఏం చేస్తావు? నేను గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నా. ఇక్కడ అశోక్ నగర్. ఓకే. డాడీని మమ్మీని తీసుకొచ్చిన టీవీలో చూసి వచ్చినప్పుడు ఆ వాపులు ఏమేముండే? ఆపు, కిడ్నీ నొప్పి, కండ్లు మసక అవి ఉండే. కండ్లు మసక అట్లా ఉండే. ఇప్పుడు కండ్లు మసక అట్లా ఏమి లేవు. అంటే వచ్చిన వారంలోనే ఆ రోజే తగ్గిపోయిందా? ఇంటికి పైకి గోళీలు వేసుకోలే నేను. ఇక ఇప్పుడు ఇంచుమించు 2 నెలలు అయింది, గోళీలు అయితే వేసుకోలేవు. పొలంలో కూడా విత్తనాలు వేస్తానన్నారు. పొలంలో మందు చల్లిన. ఈ 5 సంవత్సరాలు పొలంలోకి వెళ్ళలేదా? నడవరాదు, రావట్లేదు. కాలింతలా ఉండి దానికి చెప్పెక్కది. దాని మీద నాకు నడవరా, కాలు ఉన్నట్టు అనిపించేది, బాగా బరువు ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు చెప్పులు వేసుకుంటున్నారా? చప్పలు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. వారు ఇచ్చిన సాక్ష్యము దేవునికి మహిమ కలుగును గాక. మరి కిడ్నీ ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్ లేవు, మందులు ఇందాక 12,000 ఎంతో మందులు హాస్పిటల్ తీసుకుపోయినాక, ఖమ్మం తీసుకుపోయినాక ఆయన ఇంకొక 5 రోజులకు రారంటే 12,000 మందులు తీసుకొని వచ్చినాక వారం రోజుల తర్వాత పోదాం, డబ్బులు కావాలిగా. మరి 50,000 పరీక్ష చేస్తానికి అన్నాడు, డయాలసిస్ చేస్తానికి అన్నాడు. మళ్ళీ కిడ్నీల నుంచి కొంచెం ముక్క తీసి హైదరాబాద్ పంపాలన్నాడు. అయితే మాకు డబ్బులు లేవు కదా, మరి ఏం చేద్దామని ఆ నైట్ కూర్చొని ఆలోచించు టీ పెట్టినాం. టీ పెట్టే వరకు మీ వాక్యం వచ్చింది. దాన్ని చూసి అయ్యా ఒకసారి పోయొద్దని పోయి వచ్చాక పోదాలి అని వచ్చినాం. కాలు బాగా వాపు ఉండే, అది 7 సంవత్సరాలు అవుతుంది ఆపు వచ్చి. కాలు వాపులు 20 సంవత్సరాలు షుగర్ వచ్చింది. షుగర్ దానివల్ల కిడ్నీ ప్రాబ్లం అయ్యి చాలా ఇబ్బంది పడ్డాం అయ్య గారు. 20 సంవత్సరాల ఇబ్బంది అది. ఇక్కడికి వచ్చినాక మీరు ప్లేయర్ చేసారు, పక్క పోయి కూర్చొని బాయిల్ రాశారు, ఎమ్మటే కాలాపు తగ్గింది. అప్పుడు 7 సంవత్సరాలు వాపులు ఉండేనవి. ఎందుకంటే నేను చెప్తాను, కాళ్ళ వాపులు హాస్పిటల్లో తగ్గవు. అది నిజమా అబద్ధమా? నిజమయ్య గారు. కాళ్ళ వాపులు ఎప్పటికీ తగ్గవు. ఎన్ని డబ్బులు పెట్టు ఆ వాపు తగ్గించలేరు. ఓకేనా? గట్టిగా ఉండే, మళ్ళీ రాయిలాగా. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా గట్టిగా ఉంది, మీరు చూసినప్పుడు కూడా. ఓకే. ఆ ప్లేయర్ అయితే ఇప్పుడు చేశారు, అప్పుడే మెత్తగా అయింది. అక్కడ పోయి కూర్చొని మీరు అనుకున్న దానికంటే ఎంత ఎక్కువైంది? ఇక్కడ మంచి జరిగింది. మీరు ఏమనుకుని వచ్చారు? అంతకంటే ఎక్కువైందా? అనుకున్నంత అయిందా? మేము పోయి చూపించుకొని ఒకసారి ప్లేయర్ చేసుకుని వచ్చి కొంచెం బాగుండాలి, మనం ఆపరేషన్ చేపిద్దాం అనుకున్నాం. వీడికి వచ్చినాక 10 నిమిషాలనే తగ్గింది కాబట్టి అయ్యగారు బాగా చేసిండు, మనం ఎక్కడికి పోవద్దని 12,000 పెట్టి టాబ్లెట్లు తెచ్చినా ఒక్కడి కూడా వేయలేదు అయ్యగారు. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజుకి షుగర్ గానీ దేనికి వేయట్లేదు. ఓకే. థైరాయిడ్ ఉంది, బీపీ ఉంది. నేను కూడా ప్లేయర్ చేపించుకున్నా. ఆయిల్ నుంచి నేను కూడా టాబ్లెట్లు వాడాను. ఆమేన్. హల్లెలూయా. సరే, గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చప్పట్లు కొడదాం గారు. సరే, ఇప్పుడు పోయిన వారం వచ్చినప్పుడు ఎట్లా ఉన్నాడు మీ అబ్బాయి? బాగలేడు. డాక్టర్ వాళ్ళు చనిపోతాడని చెప్పినారు. ఏ హాస్పిటల్? ఏషియన్ హాస్పిటల్ కరీంనగర్కి తీసుకెళ్ళినాం. కరీంనగరా? ఏ హాస్పిటల్ అది? ఏషియన్ హాస్పిటల్. కరీంనగర్.
ఈ బాబుకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి కదా. జాండీస్ వచ్చినాయి, బ్లడ్ తక్కువ అయిపోయింది, ప్లేట్లెట్స్ తక్కువ అయిపోయినాయి. పోయిన వారం పట్టుకొచ్చారా, ఈయనే వచ్చేసాడా? పట్టుకొని వచ్చినాం, నడవలేకుండా ఉండే. కాళ్ళు ఎంతలో ఉన్నాయి అప్పుడు పోయిన వారం? చాలా లావుగా వాసిపోయినాయి కాళ్ళన్నీ. ఇంకా బ్యాడ్ స్మెల్ వచ్చేసింది కదా. బ్యాడ్ స్మెల్ వచ్చింది, కడుపులో అన్ని అవయవాలు ఖరాబ్ అయినాయి అని చెప్పినారు డాక్టర్ వాళ్ళు, బ్రతకరని చెప్పినారు. అంత దూరంలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు తాకాడు, వెంటనే తగ్గిపోయింది. ఎంత టైం పట్టింది బ్యాడ్ స్మెల్? బ్యాడ్ స్మెల్ దాదాపు 15 minutes దాకా ఉంది. 15 minutes తగ్గిపోయిందా? నోట్లోంచి వచ్చేస్తుందా? చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. యవనస్తుడు పాపం ఏదో ఒక బట్టల షాప్ కూడా పెట్టాడు, దాంట్లో ఈయన షేర్ ఉంది, అది నష్టపోయాడు, ఇంకోసారి నష్టపోయాడు. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. ఈ డీజే కెమెరాలు ఇలాంటివి పెట్టాడు, వాటిలో అన్నీ లాస్ అయిపోయాడు. జీవితం అంతా మ్యారేజ్ అయిందా బాబు? కాలేదు. ఏం చదువుకున్నావు? డిగ్రీ చేసావు. ఇక్కడికి వచ్చాక పోయిన వారం వచ్చినావు, స్వస్థత అయిందా? స్వస్థత అసలు వచ్చినప్పటికి ఇప్పటికి ఏంటి మార్పు? అన్ని మార్పులు ఉన్నాయి. అదేంటి? కాళ్ళ వాపులు ఉండేది, రక్తం భయంకరంగా ఉన్నాయండి, మామూలుగా కాదు. ఎంతలో ఉన్నాయి చేతులు చూపించు. రక్తం పూర్తిగా తక్కువ, ఏం లేకుండే. పాప అమ్మ మీరు చెప్పారు కదా వాళ్ళకి, ఆయనకు జాండీస్ వచ్చినాయి, రక్తం తక్కువ అయిపోయింది, ప్లేట్లెట్స్ తగ్గినాయి. దవాఖానకు తీసుకెళ్తే లివర్ ఖరాబ్ అయిపోయింది, 75% బ్రతకడని చెప్పినారు డాక్టర్ వాళ్ళు. మేము ఇక్కడ మా అక్కయ్య టీవీలో చూసి మాకు ఇక్కడ తీసుకొని వచ్చింది. నీకు మాట ఇచ్చాను నేను బ్రతికిస్తానని. అవును, బ్రతికిస్తానని పాస్టర్ గారు చెప్పారు. జరిగింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఓకే డేవిడ్, పర్లేదా? ఏమన్నా బతుకుతావని నమ్మకం వస్తుందా? మైక్లో మాట్లాడమ్మా, మైక్లో వస్తుందా? ఎందుకంటే ఇద్దరు మనుషులు పట్టుకుని వచ్చిన మనిషి ఇప్పుడు నడుస్తున్నాడు, ఆ కాళ్ళు కూడా దగ్గర పడ్డా. చప్పట్లు కొడతాం. యేసయ్య నామానికి మహిమ. ఓకే వెళ్ళండి. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దేవుని స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సర్వశక్తి కలిగినటువంటి దేవుని సన్నిధిలో మరి ఈ యొక్క లైవ్ చూస్తున్న ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. ప్రభు మనకిచ్చిన గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. మరి లైవ్ ద్వారా మీ అందరూ ఈ లైవ్ చూస్తూ ఉన్నారు. మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి సంతోషపడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మరి కార్యక్రమంలోనికి వెళదాం. దేవునికి మహిమ. ఇంతవరకు కూడా యేసు ఆశ్రయపురంలో జరుగుతున్నటువంటి మరి అద్భుత కార్యాలను మీరు చూసి ఫోన్ చేస్తున్నందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరచుకున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. లైవ్లో మరి ఎంతమంది అయితే మీరు చూస్తున్నారో నిజంగా బాగోనటువంటి బిడ్డలు, మరణానికి దగ్గరైపోయినటువంటి బిడ్డలు ఉంటారు, కుటుంబానికి దూరం అయ్యే పరిస్థితులు కాకుండా మీరు వాళ్ళకి హెల్ప్ చేయండి. మరి ప్రతి శనివారం కూడా యేసు ఆశ్రయపురం గుర్రంగూడలో స్వస్థత విడుదల ప్రార్థనలు జరుగుతున్నాయి. మరి ఈ లైవ్ చూస్తున్నటువంటి మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు. వేరే వాళ్ళు కూడా అత్యంత ఈ లైవ్ ముగింపు వరకు చూడండి. మరి దేవుడు నా ద్వారా యేసు ఆశ్రయపురంలో జరిగించే అద్భుత కార్యాలను మీకు చూపించాం, ఇంకా మధ్య మధ్యలో కూడా చూపిస్తాం. మరి ఎంతో కుటుంబంలో ఎంతో కన్నీరులతో ఉన్న వాళ్ళ కొరకు ఈ లైవ్ దయచేసి గమనించండి. చనిపోతానేమో అని బాధపడుతున్న బిడ్డల కొరకు ఈ లైవ్ దయచేసి గమనించండి. మరి ఇది ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఈ యొక్క లైవ్ ఉంటుంది. అది దేవునికి మహిమ కలుగును గాక. ఎంతోమందికి ఇది ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. ఆమేన్, హల్లెలూయా. మరణ పడకల నుండి ఎవరైతే బాధలు పడుతున్నారో మరి అలాంటి వారికి లైవ్ ఉన్నది. దేవునికే మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా శక్తి చేత కాదు, బలముతో కాదు, కానీ నా ఆత్మ ద్వారా ఈ కార్యం చేస్తానని ప్రభు సెలవిచ్చాడు. కనుక దేవుని బిడ్డలారా,
ఈ సమయమును మనం సద్వినియోగం చేసుకుందాం, దేవుని మహిమపరుద్దాం. దేవునికి మహిమ. హల్లెలూయా, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. చిన్న ప్రార్థన. సర్వశక్తి కలిగిన మా తండ్రి, ఇదిగో ఈ లైవ్ ద్వారా నీ బిడ్డలు కలుసుకుని వారి కొరకు ప్రార్థించే కృపను దయచేసారు. వందనాలు. అలాగే ఏ బిడ్డ బాధతో ఎంతో దుఃఖంతో ఉన్నారో ప్రభువా, వారికి ఈ లైవ్ అందేటట్లుగా నేను ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి లైవ్లో ఫోన్ చేసే బిడ్డలు మరి సిగ్నల్ ఉన్న కాడ నుండి ఫోన్ చేయండి. ఇంట్లో ఉంటే మీకు సిగ్నల్ అందకపోతే బయటకు వచ్చి కాల్ చేయండి. ఒకవేళ మీరు అక్కడ టీవీ దగ్గర ఉంటే, ఒకవేళ టీవీ కాడ నుంచి మాట్లాడినప్పుడు ఈ మాట్లాడే సమయంలో టీవీలో సౌండ్ తగ్గించుకోవాలని కూడా ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. మరి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హలో, ప్రైజ్ లార్డయ్యా. చెప్పండి, ఇప్పుడు మీరు ప్రార్థన సరత ఏంటి చెప్పండి. ఓకే, స్తోత్రములనైనా ఈ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాము. ఇక మేలు చేయండి, సహాయం చేయండి. సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకోండి. వారి ఆశను తీర్చండి. యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి ఒక చిన్న సాక్ష్యం చూద్దాం. ఈ లోపల చిన్న బ్రేక్ తీసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవునికి మహిమ. మరి ఇలాంటి బిడ్డలు చాలామంది మరి డాక్టర్లు చెప్తున్నటువంటి మాటలకు భయపడిపోయి, మరి నిజంగా ఎంతో భయపడిపోయి ఎంతో బాధపడుతూ ఉన్నటువంటి సందర్భము, ఎక్కడ కలగనటువంటి విడుదల మన ఆరాధనలో దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. హలో, హలో. ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పమ్మా. అన్నిటికీ అనలేను నేను, అన్నిటికీ అనలేను. చెప్పమ్మా. కట్ చేసేనా? ఎన్నిసార్లు అంటావు అయ్యా అని? థ్యాంక్ యూ జీసస్. దయచేసి మీ ఫోన్ కలిసినప్పుడు, ఎందుకంటే చాలామంది ఫోన్ చేస్తున్నారు, వాళ్ళకి కలవట్లేదు, మరి ఎంతో బాధపడతారు. కానీ కలిసిన వాళ్ళు చక్కగా మీరు మాట్లాడితే ఎంత బాగుంటుంది. దయచేసి గమనించండి. మరి ఈ యొక్క సందర్భంలో దేవునికి మహిమ కలుగునుగాక. ఫోన్ కలిసినట్టు ఎంతో భాగ్యంగా మీరు ఎంచుకుని దాన్ని చక్కగా మీరు సద్వినియోగం చేసుకోవాలని మనం చేస్తున్నాం. హలో, నమస్తే అయ్యా. థ్యాంక్ యూ జీసస్. దయచేసి మీరు ఏది చెప్పాలనుకుంటున్నారో స్పష్టంగా త్వరగా అక్కడ చాలా కాల్స్ వెయిట్ చేస్తున్నాయి. చక్కగా మాట్లాడిన వాళ్ళతో మాట్లాడి ప్రార్థన చేస్తాను. మరి దయచేసి గమనించండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోనండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి లైవ్ ఎంతోమందికి అంటే ఇక చనిపోతారు అనుకున్న వాళ్ళ కొరకు మాత్రమే లైవ్. దయచేసి కొంతమంది కొన్ని కాల్స్ వేరే చేస్తున్నారు. దయచేసి చిన్న చిన్న విషయాలు మీరు చేయకండి. ఎంతోమందికి ఈ లైవ్ అవసరం. ఈ లైవ్ ద్వారా ఎంతోమంది మేలు పొందుకుంటారు. వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా మీకు కూడా దేవుడు మేలు చేస్తాడు. మరి మీరు చెప్పే మాట ఏది ఉన్నదో మీరు అనుకున్నది ఒక నిమిషం ఒకలా జస్ట్ అట్లా చెప్పగలిగితే మిగతా మేము అర్థం చేసుకోగలుగుతాను. మరి ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. మీకు ఫోన్ కలవటం ఎంతో సంతోషకరమైన విషయం కదా. దయచేసి గమనించండి. మేము ఎంతో డబ్బు కూడా ఖర్చు పెడుతున్నాం ఈ యొక్క కార్యక్రమం కొరకు. దయచేసి గమనించండి. హలో, హలో, హలో. ప్రైజ్ లార్డ్ అమ్మా. అమ్మా చెప్పండి.
స్తోత్రము నాయన. ఈ సహోదరికి జ్వరం వచ్చింది, ప్రార్థిస్తున్నాము. నీ కృపను బట్టి ఆ బిడ్డ జ్వరపును తగ్గించి ఆ వీక్నెస్ నుంచి విడుదల పరచండి యేసునామములో. ఆమేన్, ఆమేన్. మరి దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఎంతోమంది బిడ్డలు ఆశతో చూస్తున్నారు. మరి కలిసిన బిడ్డలు చక్కగా సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇలాంటి బలహీనతలు ఉన్న ఈ ప్రార్థనలో నుంచి ఇప్పుడు మాట్లాడుతుండగా కూడా మీకు విడుదల, రక్తస్రావణ రోగాలు, గుండె నొప్పులు, మరి కిడ్నీ సమస్యలు, జ్వర బలహీనతలు ఏ ఉన్న యేసు నామములో కాలిపోవునుగా. ఆమేన్. వివాహాలు జరగక బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు, దయచేసి వివాహాలు అలాగే జరుగును గాక అని ప్రార్థిస్తున్నాను. వ్యాపారంలో నష్టాలు వస్తున్న బిడ్డలు ఉన్నారు, వారికి లాభాలు కలుగును గాక అని ప్రార్థిస్తున్నా. అప్పుల బాధలో ఉన్న బిడ్డలకి యేసు నామములో విడుదల కలుగును గాక అని ప్రకటిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన నామమునికే మహిమ కలుగును గాక. మరి ఈ యొక్క ఛానల్ ఎంతో కృపతో దేవుడు ఎంతో గొప్ప కార్యం చేసి ఉన్నాడు. ఆమేన్. హలో హలో అమ్మ, చెప్పమ్మా. అమ్మ గట్టిగా మాట్లాడాను. నాకు ఒక్క కొడుకు అండి, ఒక్కడే కొడుకు. అయ్యా అయ్యగారు చెప్పండి. ఒక్క కొడుకు అంతా నపస్క లక్షణాలు లెక్క ఉన్నాయి. వాళ్ళు మారటట్టు ప్రార్థన చేయండి, వాళ్ళ లక్షణాలు తొలిపోయాయి. స్తోత్రములు తండ్రి, నీ దాసుని బట్టి ప్రార్థిస్తున్నాము. నీ కృపతో జ్ఞాపకం చేసుకుని ఆదరించు. ఆ బిడ్డ ఎన్నో దుర్వ్యసనాలకు ఉన్నాడు, ప్రార్థిస్తున్నాను. నీ ఆత్మ బిడ్డ పైన ఉమరిచి ఆ తండ్రి యొక్క కన్నీరు, తల్లి కన్నీరు చూడండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అక్కడ సత్యరాజు వచ్చినట్టు అనిపిస్తున్నాడు. వచ్చావా సత్యరాజు? బాగున్నావా? మీ భార్య కూడా వచ్చిందా? ఎంతమంది అని వచ్చారు? మీరిద్దరే వచ్చారా? మీ ఇద్దరేనా? పరిగెత్తుకుంటూ వచ్చేస్తావు ఇక్కడికే? రా, పరుగులు పెట్టు. అసలు ఆయనను ఎన్ని అబ్బాబ్బాబ్బా ఆయన బాధలు ఇక చెప్పలేమండి మనం ఆయన బాధలు. ఈయన బాధలు, కష్టాలు, ఈయన రోగాలు, డాక్టర్లు చెప్పిన అబద్ధాలు ఇక్కడ ఎంత నెరవేర్పు అంటే, ఇప్పుడు ఈయన ఎన్ని లక్షల అప్పులో ఉన్నవయ్యా? అసలు అది ఫస్ట్ అది చెప్పు. ఎన్ని లక్షల అప్పులో ఉన్నప్పుడు ఆవిడ చెప్తుందా? ఎన్ని లక్షల అప్పులో ఉన్నారు ఇప్పుడు మీరు? 30 లక్షలు. 30 లక్షలు. వీళ్ళ అన్నదమ్ములు ఎంతమంది? వీళ్ళు నలుగురు అన్నదమ్ములు. వీళ్ళందరూ ఒకలాగానే ఉన్నారు, ఈ సైజులో ఉంటారు వీళ్ళంతా. వీళ్ళు ఏ ఊరు అది మీది? గిద్దలూరు కొంగళవీడు ఒక ఊరు. మీ ఇంటికి నేను వచ్చాను కదా, వచ్చారా? వీళ్ళు అప్పుడు మీరు అంటే ఇప్పుడు ఈ రోగం, ఈ కష్టాలు, ఈ రోగాలు ఎప్పుడు వచ్చినాయి ఆయనకి? సంవత్సరంన్నర. ఈయనని ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు పరిస్థితి ఏంటి తెలుసా? నోటి మాట లేదు. ఇక మనిషి కూడా ఇలా నిలబడి ఉందామా? లేదయ్యా, నిలబడేది లేదు, కింద పడిపోతాడు. ఇక ఈ మనిషికి ఇప్పుడు కండ వచ్చింది కదా, ఈ కండ కూడా లేదు. ఈయన నిజంగా చెప్తాడు, చాలా విశ్వాసుడు. అంటే ఈ బాధలు వచ్చాక విశ్వాసుడువా, అప్పుడే ముందే విశ్వాసుడువా? ఓకే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమందికి రోగం వస్తే విశ్వాసులు అవుతారు కదా, అట్లా అనుకున్నా. విశ్వాసుడు ఈయన. ఒక పేర్లు చెప్పకో, ఒక చర్చికి వెళ్ళాడు, దూరం అది. ఒక చర్చికి వెళ్ళాడు. ఎన్ని వారాలు వెళ్ళావు? 9 వారాలు వెళ్ళాను. 9 వారాలు. అసలు ఎన్ని వారాలు వెళ్తాను అనుకున్నావు? 23 వారాలు నేను ఈ చర్చికి వెళ్తా, బతుకుతా అనుకున్నాడు. ఎందుకంటే డాక్టర్లు ఏమని చెప్పారు నీకు? చనిపోతావు. ఎందుకు చనిపోతావు అనుకున్నంటే, ఈయనకి ఆపరేషన్ కూడా చేశారు. చూడండి ఎంత పెద్ద ఆపరేషన్. చూడండి ఇక్కడ కనపడుతుందా? కనపడతా లేదా? కనపడుతున్నా అన్న వాళ్ళు చేయొద్దండి ఒకసారి, అంతేనా? ఓకే. ఇప్పుడు ఇంత పెద్ద ఆపరేషన్ అంటే నువ్వు ఇలా వంగిపోయాడు. ఎట్లా ఉన్నావు చెప్పు? ఇక్కడికి రాకముందు ఎట్లా వచ్చావు? ఇక్కడికి ఎలా వచ్చావు చెప్పు? అది అట్లానే మాట లేదు. అన్నం తినేవాడువా? పిల్లలు ఎంతమంది నీకు? 5 మంది పిల్లలు, చిన్న పిల్లలు వీళ్ళకే. ఈయన ఇట్లా వంగిపోయి ఈ బాధ భరించలేకపోయాడు. అంటే ఇక్కడ ఆపరేషన్ జరిగింది, వంగిపోయాడు మొత్తం. ఎంత వంగిపోయో చూపించోసారి. మళ్ళీ ఇక అట్లనే ఉండేవాడు అంట. గుంజుడు 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 గుంజుడు, తిండి లేదో.
ఇక ఇంట్లో అయితే ఎలా కూర్చునేవాడివి చూపించమ్మా. ఇంట్లో ఎలా కూర్చునేవాడివి? కూర్చునేది లేదా? నిలబడుడా? పడుకుంటామే ఏమా? ఇక తలకాయ ఇలా పెట్టి బాధ బాధ బాధ. ఎన్ని సంవత్సరాలు పడ్డావా బాధ? 1 సంవత్సరంన్నర బాధ. హల్లెలూయా. ఇక్కడ ఎంతసేపులో తగ్గిపోయింది సత్యరాజు? సెకండ్ అయ్యా. చప్పట్లు కొట్టండి ఇలాగా. వేరే చర్చిలకు మించి నేను చెప్తాను, 23 వారాలు వెళ్దాం అనుకున్న ఆయన పెద్ద పాస్టర్ గారులే, ఇక అది వేరే సంగతే. 23 వెళ్దాం అనుకుని 9 వెళ్ళినా కూడా ఏమనిపించింది లాస్ట్కి? స్వస్థత లేదయ్యా. స్వస్థత నీకేమనిపించింది? నిజం చెప్పేసి. స్వస్థత లేదంటే ఎక్కడెక్కడ తిరిగావు? హాస్పిటల్కి తిరిగాము, మందిరాలకు తిరిగాము, ప్రార్థనలు చేశాము, ఎక్కడ కూడా స్వస్థత రాలే. ఇక్కడికి వచ్చినాకే స్వస్థత జరిగింది. అసలు ఇక్కడ నేను వీళ్ళకి అందరూ ప్రార్థన చేస్తే అక్కడ పెట్టుకుని గిలగిలగలు ఆడుతున్నాడు. అప్పుడు ఏమనిపించింది మీకు? అసలు ఇక్కడే చనిపోతా అనుకున్నా. గిలగిల కొట్టుకున్నాడు, లేదు. ఇక వాళ్ళకి అర్థమైపోయింది. నీకేమనిపించింది అమ్మ అప్పుడు? నాకు ఇంకా చాలా మా నాయన చచ్చిపోయినట్టున్నాడు, చాలా భయం వేసింది అయ్యా, నాకు ఏడుపు వచ్చేసి. నేను కూడా వెళ్ళలేదు, నేను ఇలా తాకి నీళ్ళు తీసుకెళ్ళి చల్లు అన్నా. వాటర్ చల్లారయ్యా. ఈ చల్లగానే లేచి కూర్చుని కాళ్ళ మీద కాలు వేసుకున్నాడు. అందరూ అంటారు ఇదేంటి పాస్టర్ గారు ఇక్కడ కాళ్ళ మీద ఒక్క నిమిషం కూడా కాలేదు, నీరు కూడా రాలేదు. అక్కడ నీళ్ళు చేతి పెట్టాను, ఎలుకొట్ట ఆయన మీద అన్నాం. నీళ్ళు కొట్టగానే అక్కడికి వెళ్ళి కూర్చుని కాళ్ళ మీద కాలు వేసుకుని ఎట్లా కూర్చున్నాడు. ఇక ఆయన పేరు సత్యరాజు. హల్లెలూయా. ఎన్ని కేజీలు ఉన్నావు మనిషివి నువ్వు అప్పుడు? 90 కేజీలు ఉన్నాయా. ఈ మాట లేదండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఈ మాట లేదు. గాలి గాలి అసలు గర్జలు ఆడిపోయి అక్కడే పడుకుని పోవటం, కింద పడుకుని పోతాం అంటాడు అంతే. మాట వాళ్ళ నాన్న ఈ అమ్మ అందరూ ఏడుతున్నారు, వాళ్ళ తమ్ముళ్ళు ఏడుతున్నారు. మొన్న నేను వాళ్ళ ఇంటికి వెళ్తే అందరూ ఇల్లు అంతా కడుక్కుని కొత్త బట్టలు వేసుకుని ఒక క్రిస్మస్ పండుగ కంటే ఆనందంగా వాళ్ళు ఉన్నారు. నేను వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాను. అసలే ఇక ఈ బాధలు ఈ పోట్లు అయితే ఎంతసేపులో తగ్గిపోతే నేను ఫోన్ చేస్తాను మామూలుగా మాట్లాడుతున్నా తగ్గిపోయింది. చప్పట్లు కొట్టండి. అది ఆయన లైవ్ వదలడు. ఇక అన్ని ఇక టీవీ ముందు ఉండి అయ్యగారు ఇక్కడ ఏం చేస్తున్నాడో అక్కడ చూస్తూనే ఉంటాడు ఆయన. నిజంగా ఆయన ఒకటే సాక్ష్యం ఇచ్చాడు. ఎన్ని పాస్టర్ల దగ్గరికి వెళ్ళాడు, అది చెప్పాడు. ఇక హైదరాబాదే కాదు, ఎక్కడెక్కడ మందులు వాడారయ్యా? మేము మియాపురము, మళ్ళా అది కర్ణాటక. ఇక ఎవరు చెబితే వాళ్ళ మాట వింటాం, అక్కడికి వెళ్తాం. అన్నం ఇంత అన్నం పల్లెములు పెట్టుకొని పసురు దగ్గర పెట్టుకునేవాడు, అన్నం నోట్లో పెట్టుకొని పసురు తాగేవాడు. మైకి ఇంకో విషయం చెప్తాను, వినండి బాగా. ఇప్పుడు మీ ఊరి వాళ్ళు ఏమంటున్నారు నేను చూసి? మీ వాళ్ళు ఏమంటున్నారు నేను చూసి? ఇప్పుడు నిన్ను చూసి మీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? మా వాళ్ళు చాలా ఆశ్చర్యపోతున్నారే. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మరణమే ఆయనకి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన రోజున నీళ్ళేమన్నా తాగేవాడువా? అన్నం లేదయ్యా. అన్నం లేదు. మరి కొంచెమన్నా ఏదైనా వేసుకోవాలి కదా కడుపులోకి. ఏం తింటావు అప్పుడు? వాటర్. కళ్ళు కూడా లివర్ పాడైపోయింది కదా, ఈ కళ్ళు కూడా పచ్చగా వచ్చేసినాయి అండి. ఇవన్నీ నేను తగ్గించేస్తాను బాబు, ఏం బాధపడుకో అని చెప్పినానండి. ఒకటే మాట, కొంచెం లావ్ అయినావు. అదే అప్పుడు ఎన్ని కేజీలు ఉన్నావు? ఫస్ట్లో 90 కేజీలు ఉన్నాయా. ఇప్పుడు మన దగ్గరికి వచ్చే ముందు ఎన్ని కేజీలు ఉన్నావు తెలుసా? చూడలేదు కానీ ఫుడ్లోకి వెళ్ళిపోయావు కదా. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈయన అందరికీ ఇలా నాన్నగారు అమ్మగారు వీళ్ళంతా చెప్తున్నారు అసలు ఆయన బ్రతుకుతాడు. 1% కూడా లేదయ్యా. అర్థమైందా? బ్రతుకుతాడనే నమ్మకం ఎక్కడా లేదు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా చనిపోతావు, వెళ్ళిపో. అక్కడ హాస్పిటల్ ఎక్కడెక్కడ వెళ్ళావు? అక్కడ హైదరాబాదు, నరసరాపేట, గుంటూరు, కర్నూలు అంతలకి తిరిగానయ్యా. బా నిజంగా నేనే నా గురించి చెప్పు. ఏంటి మీ గురించి అయ్యా? నా గురించి చెప్పు. నువ్వు మిమ్మల్ని చూశాక ఇక్కడికి వచ్చినాక నేను బ్రతుకుతాను, నేను బ్రతికాను. బ్రతికేసావు. అది చప్పట్లు కొట్టాలి. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ
హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కుంటివాళ్ళు నడుస్తున్నారు, గుడ్డివాళ్ళు చూపు పొందుతున్నారు, కుష్టి వ్యాధులు తగ్గిపోతున్నాయి, అనేకమైన బాధ్యతలు తగ్గిపోతున్నాయి. బలహీన ఆత్మలన్నీ నామములో వెళ్ళిపోవాలి. టీవీలో చూసి మీ గురించి చెప్పగానే నేను ఎట్లా వెళ్ళాలి అని చెప్పి చాలా ఆశ, నాకు నిజంగా ఆశ కలిగిన హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు నా జీవితంలో. మరి ఆ నొప్పి రాకుండా ఇప్పటికీ చాలా ప్రశాంతంగా ఉంది. నా పేరు సుప్రియ అండి. నాకు 6 months బ్యాక్ నేను హాస్పిటల్కి వెళ్తే బ్రెస్ట్లో గడ్డు ఉంది, సర్జరీ చేయాలని చెప్పి చేసిన తర్వాత మళ్ళీ అది క్యాన్సర్, బ్రెస్ట్ మొత్తం తీసేయాలని చెప్పిండ్రు. నేను బాధపడుతున్నా. ఒకరోజు మా నాన్న అన్నారు, నేను ఒక ప్రోగ్రాం చూస్తాను, గుర్రంగూడ సుదర్శనమయ్య గారు, నేను అక్కడికి తీసుకెళ్తా అని చెప్పిండ్రు. వెళ్ళిన తర్వాత అయ్యగారు చూడగానే, సుప్రియ నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు, నీకు దేవుడు స్వస్థతనిస్తాడు అన్నారు. అయ్యగారు చెప్పినట్టు సర్జరీ జరగదు అని చెప్పిండ్రు. సర్జరీ జరగలేదు. 6 months అవుతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు నాకు ఏ ప్రాబ్లం లేదు. నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే కారణం ఈ దైవజనులు. నిజంగా దేవుడికి వందనాలు, అయ్యగారికి కూడా వందనాలు. కానించి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాను. ఇంటికి వెళ్ళంగానే జ్వరము మళ్ళీ వస్తుందయ్యా. విజయవాడలో చూపించుకున్నామయ్యా, మళ్ళీ తగ్గిందని ఇంటికి వచ్చామయ్యా. మళ్ళీ సెమిని హాస్పిటల్ ఆడకెళ్ళానయ్యా, జ్వరం వచ్చిందని. ఆడ 10 రోజులు 15 రోజులు ఉన్నాను, ఆడ తగ్గలేదు. మా పిల్లి చెప్పిందయ్యా, ఏమని? అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు హైదరాబాద్లో, తగ్గిద్ది, నువ్వు ఆడకెళ్ళి అయ్యా తగ్గిద్దిరా నీకు అని అంటే, అమ్మ ఆడ తీసుకెళ్ళండి లేకపోతే నేను చచ్చిపోయేటట్టున్నాను. 10 రోజులు అయిన తర్వాత సారు మేనగాళ్ళు ఫోన్ చేసింది సార్, పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాడు, తగ్గిపోతే తీసుకెళ్ళి మామయ్య అంద నన్ను. అయితే నేను హాస్పిటల్లో తీసుకురావాలంటే టెచ్చరి మీద తీసుకురావాలి పిల్లోడిని. డాక్టర్ గారిని వాళ్ళని అడిగితేను తీసుకెళ్తాం కుదరదు, తీసుకెళ్తే రావటం పడదు, అట్టి పెట్టమన్నారు సార్. ఇక అట్టి పెట్టాం, ఇంటికి వచ్చాం. మళ్ళీ జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిన తర్వాత మళ్ళీ మీ వాక్యం విన్నాము సెల్లో, విని మాకు సంతోషం కలిగింది. మీరు ప్రార్థన చేసిన కానీ ఇప్పటి వరకు జ్వరం లేదు సార్. చప్పలు కొట్టండి. ఆయన ప్రజలని మీ అందరికీ దేవుడు విడుదల, స్వస్థత, ఆశీర్వాదం ఇచ్చునుగాక. ఆమేన్. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. ప్రైజ్ ది లార్డ్ అయ్యా. దేవునికి స్తోత్రములు. మరి ఎంతోమంది బిడ్డలు మరి యేసు ఆశ్రయపానికి వచ్చి విడుదల పరచబడుతున్నారు. దయచేసి ఏ శోధనలున్నా, ఏ కష్టాలున్నా, ఏ బాధలున్నా రండి, దేవుని నామంలో, యేసు క్రీస్తు నామంలో మీరు విడుదల పొందుదురుగాక. ఆమేన్. హలో అయ్యా, ప్రైజ్ ది లార్డ్ అయ్యా. స్తోత్రము నాయనా. ఈ కాలు గాయాలను ఆ బిడ్డ నుంచి విడుదల పరచండి, సంపూర్ణమైన విడుదల ఇవ్వండి యేసు నామములో. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మరి ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఇక్కడికి వస్తున్నారు. సంవత్సరాలుగా మరి గాయాలు అవుతుంటే తగ్గినటువంటి వాళ్ళు వచ్చి విడుదల పరచబడుతున్నారు. కనుక దేవునికి మహిమ కలుగుగాక, సమస్త ఘనత ఆయనకే కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. కనుక మీరు ఎవరైనా ఇలాంటి శోధనలో ఉంటే రండి, విడుదల పరచబడండి. దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా స్వస్థపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. హలో, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హలో అమ్మ, ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి అమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
స్తోత్రములు తండ్రి, స్తోత్రము ప్రీతల్లి గారిని బట్టి ఆ పేగ్ క్యాన్సర్ని వేస్తున్నాములో నార్మల్ చేయమని ఆజ్ఞాపిస్తున్నాను. ఆమేన్. ఇక్కడికి రెండమ్మా, సాక్ష్యాలు చూస్తున్నారు కదా, పేగు క్యాన్సర్లని భయపడతాం ఎందుకు? రండి, ప్రభు కార్యం చేస్తాడు, సంపూర్ణంగా స్వస్థ వస్తుంది. సరేనా? దయచేసి చాలామంది పేగు క్యాన్సర్లని ఇవన్నీ అయ్యని భయపడుతున్నారు. దయచేసి మీరేం భయపడకండి, తండ్రి ఇక్కడ ఉన్నాడు, కార్యం జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. భయపడిన అవసరమే లేదు. హల్లెలూయా. హలో, థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. హలో, ప్రైజ్ లాడమ్మా. మాది ఖమ్మం జిల్లా అయ్యా, కల్లూరు. నా పేరు సునీత, మా బాబు పేరు సిద్ధు. అయితే 9 సంవత్సరాలు వచ్చే వరకు మంచిగా నడిచింది అయ్యా. ఇప్పుడు 10 సంవత్సరాల వయసు వచ్చింది. 10 సంవత్సరాల వయసు కాడి నుంచి నడవలేకపోతుంది. హాస్పిటల్లో చూస్తే జంతుకు ప్రాబ్లం అన్నారు. ఓకే, స్తోత్రమునైనా ఏ శోధన అయితే ఉందో ఆ శోధన నుంచి తప్పించండి, అద్భుతం చేయండి, ఆ బిడ్డ నడవటానికి సహాయం చేయండి. వేస్తున్నాము. ఆమేన్. ప్రైజ్ లాడమ్మా. థ్యాంక్ యూ జీసస్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి అసాధ్యమైనది ఏది ఉండదు. మరి కుంటివాళ్ళు నడుచుదురుగాక, గుడ్డివాళ్ళు చూచుదురుగాక, చెవిటి వాళ్ళు విందురుగాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఈ యొక్క లైవ్లో ఇంపార్టెంట్ కాల్స్ మాట్లాడండి, దేవునికి మహిమకరంగా. మరి ఎంతోమంది ఎన్నో రకాలుగా శోధించబడుతున్నారు. అలాంటి వారు విడుదల పరచబడినట్లుగా దేవుడు మనకి సహాయం చేస్తున్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. హలో, హలో. స్తోత్రం నాయన. మీ పిరిదాసులు కుమార్తె విషయంలో ప్రార్థిస్తున్నాము, సంతానం లేదు, గర్భఫలం ఇచ్చేది మీరే కనుక అది ఆ బిడ్డకి బహుమానంగా ఇచ్చి ఆ బిడ్డకి గొడ్రాలు తనని తొలగించండి. యేసయ్య నామములో. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. హలో, ప్రైజ్ లార్డ్ అయ్యా. రావాలి. యేసు నామములో ఆ బిడ్డ గాయమును తొలగించండి, తగ్గించండి సంపూర్ణంగా. యేసు నామములో. ఆమేన్. అయితే పాపం వాళ్ళిద్దరు భార్య భర్తలు గుడివాడండి, టీచర్స్ వాళ్ళు, పాపం గవర్నమెంట్ టీచర్లు. వాళ్ళకి 9 సంవత్సరాల పాప, చిన్న బాబు కూడా ఉన్నాడు. ఆ పాప సైకిల్ దొక్కుంటా ఉన్నప్పుడు ఏదో పడిందంట. ఏదో కొద్దిగా గీచుకుంటే వాళ్ళు పెద్ద దాన్ని ఏం పట్టించుకోలేదు, పర్లేదు అనుకున్నారు. బాగానే ఉంది, పడి లేచిన తర్వాత కూడా బాగానే ఉంది దేవుడి దయ వల్ల. మళ్ళీ ఒక 20 రోజులు బాగుందంట. తర్వాత మరి ఆ సైకిల్ దొక్కుదాం అనేసరికి కాలు నొప్పి అని అనటం జరిగిన విషయం అది అక్కడ వరకు. మరి ప్రియులరా గమనించారు, మన గొప్ప డాక్టర్లు ఉన్నారు కదా, మన గొప్ప డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళారు ఆవిడని. మన గొప్ప డాక్టర్లు అంటాను వాళ్ళని. తీసుకెళ్తే హలో చెప్పేదేనండి. హలో, ప్రైజ్ లార్డ్ అండి, చెప్పండి. బ్రెయిన్ షేక్ అయింది, మట్టి మరుపు, ఇంట్లో ఏం పనులు చేసుకోలేకపోతాను. మా సరిగ్గా చెవులు కూడా వినబడతలేవు, కళ్ళు వినబడతలేవు. ఎక్కడమ్మా మీరు? మీ దేవురు? స్తోత్రము నాయన. ఈ సోదరికి మేలు చేయండి, సహాయం చేయండి. చిన్న పిల్లలు ఉన్నారు, మైండ్ పని చేయట్లేదంట. మరి నాయన నీ చిత్తమే తబ్బిని ఇక్కడికి నడిపించండి. వేస్తున్నాము. ఆమేన్. మన డాక్టర్ గారు ఏం చేశారంటే, ఇక కొద్దిగా వాపు కూడా వచ్చింది. ఇక పోతే పాపం వాళ్ళ పరిస్థితిని చూసినట్లయితే ఆ పిల్ల కాలు వాపోతే ఆపరేషన్ చేసి ఆ లోపల ఆ ఎముక లోపల మరి ఆపరేషన్ చేసి ఆ గుజ్జు తీసి ఆగమాగం చేశారండి. ఆ పిల్ల చూడటానికి సూపర్గా ఉంటుంది, చాలా చక్కటి బిడ్డ అండి. జీవితాన్ని నాశనం చేసేసారండి. హల్లెలూయా. హలో, హలో. అమ్మ నువ్వు ఒరిశానా మీదే? లేచి నిలబడు, ఇక్కడికి రా ప్రైజ్ లాడు. ఒకటే ఏడ్చి ప్రార్థన చేస్తాడు, ఎవరన్నా వచ్చారేమో. మీరు ఈ తల్లి సాక్ష్యం ఒరిశానా?
మైకులు ఇవ్వండి ఉరికి రా. ఇవి నడుచుకుంటూ వచ్చి చెప్పేది ఇక్కడికి రా. ప్రైజ్లో మా ఊరు బక్షపల్లి, గంజాం డిస్ట్రిక్ట్, ఒడిశా నుండి బరంపూర్ నుండి రేవు గోపాల్పూర్ నుండి నాకు నడాలంటే అర్ధగంట. బక్షపల్లి నడిస్తా మా ఊరికి నడిస్తే బక్షపల్లి. బస్సు లేదా? ఉన్నది 70 రూపాయలు ఆటో ఛార్జ్. ఆటో ఉంది. నేను అడిగింది చెప్పు, కొంచెం స్పీడ్ ఎక్కువ ఉన్నది నీకు. ఇప్పుడు మీ పేరేంటి? ఫస్ట్ మీ పేరు చెప్పండి. మీ పేరేంటి? సరస్వతి. నీవెవరన్నా తెచ్చావు ఇక్కడ? ఇప్పుడు వచ్చావు కదా ఇక్కడ? అప్పుడు వచ్చానయ్యా. అప్పుడు వచ్చినప్పుడు ఏమి బాధతో వచ్చావు? అప్పుడు వచ్చినప్పుడు స్టార్టింగ్లో 2023లో వచ్చింది. అప్పటికి 10 బాధలు అయ్యా నాకు. 10 బాధలు. చెప్పండి, 10 బాధలు అంటే ఏంటి? నాకు కడుపులో పైతం అయిపోయి నోరు సేదు. నాకు కడుపులో పైతమయ్యా, పనుల రాకు పైతమయ్యి. ఎప్పుడు నుండో పైతం ఉంది, తెలియదు. ఇంత పెద్ద కడుపు. నేను నోరు సేదు, కళ్ళు కనిపించలేదు, కంట్లో నీరు. నాకు ఉండవలసిన జబ్బు కొన్ని సంవత్సరాల నుండి తలనొప్పు, కుద్దెట్టు ఇనుము రోడెట్టు పొడిచేసినట్లు తలనొప్పు, భుజాలు అరిగిపోయిన నొప్పు, నడుము నొప్పు, హార్ట్ ప్రాబ్లము, కడుపులో పుండు, దొడ్డుకెళ్ళిన నరము, మన సంచి కిందకి జారిపోయింది. నేను ఒకటి అది చెప్పు. ఈమెకి బాత్రూమ్ కాడ ఏమైంది చెప్పు. అది దొడ్డుకెళ్ళిన సంచి కిందకి జారిపోయింది. ఇది గమనించాలి. ఈ బాధ ఎన్ని సంవత్సరాలు ఉంది మీకు? నాకు కరోనాలోటే వచ్చేసింది అయ్యా. కరోనా టైంలోటే వచ్చేసింది. కరోనా టైమా? ఆ టైంలో అది కిందకి జారిపోయింది. అప్పుడు ఈ తల్లికి చాలా కష్టములో, ఏడుపులతో, ఏమేమో రోగాలని, చాలా, 1 కాదు 2 కాదు, అన్ని రోగాలు ఈమెతో వచ్చినాయి. 10 అంటుంది. మరి ఆ 10 ఇప్పుడు వివరంగా చెప్పడానికి ఇప్పుడు చాలా సమయం అది. అన్ని రోగాలతో ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు ప్రార్థన చేసాము. అది ఎన్ని సంవత్సరాలు పడ్డావు ఆ బాధలో? నేను 6 సంవత్సరాలు పడ్డాను. 6 సంవత్సరాల బాధ. ఇక్కడ ఈ దుమ్ములకి సూదులేసి పక్క ఇది 20 సంవత్సరాలు పడ్డానయ్యా. 20 సంవత్సరాలు. ఏది ఎముకలకు ప్రాబ్లం అంట, దుమ్ములకు పడిపోయి కాలాల్లో గట్టిగా రాయిలాగా అయిపోయింది అండి. రాయిలాగా అయిపోయి కూర్చోలేను, పడుకోలేను. 2 పక్కలల్లా ఆ పరిస్థితి. ఈ భుజాలు అరిగిపోయి పడుకోలేను, ఏంటి పట్టుకోలేను, చేయలేను. తలనొప్పి కూడా 25 సంవత్సరాల నుండి. తలగా నొప్పి. హార్ట్ ప్రాబ్లం కూడా 20 సంవత్సరాల నుండి. ఓకే, ఇవన్నీ యేసు ఆశ్రయపరులు ఇప్పుడు ఫ్రై అయిపోయినాయా? బిల్కుల్. నడుము నొప్పి ఉన్నదయ్యా. నడుముల నొప్పి కూడా నాకు మళ్ళీ ఒకసారి ఫోన్ చేసావు, 2 సార్లు ఫోన్ చేసావు, ఏడ్చావు. 2 దేవతలు ఉన్నవయ్యా. కాళీమాత అనేసి ఉన్నది. మా తండ్రి గారి కంటే ముందు 5 తరాల ముందు నుండి సుందరం అనేసి వచ్చింది. దా గుడిలో పూజారిని నేను. ఆ 2 నా ఒంటి మీదకి వస్తే అందరూ అడుక్కుంటారయ్యా కష్టాలు. నాకు ఈ 9 బాధల నుండి సేవ చేసేదాన్ని. సోమవారం వస్తే ఒక దేవిలాగా నేనే తయారయ్యి ఊరంతా అమ్మ భోగమేయండి అని అడిగి 12 గంటలకు గుడికి వెళ్ళి ఆ జావలు అన్నము. మంగళవారం అయితే జావలు. మీ చిన్న కుదిరి ఇవి నిజమేనా? అక్కడ తలగలు ఊపుతున్నారు 2 కలిపి. ఈమె అట్లాంటివి చేసిందా? ఓకే, రైట్. చాలా పూజలు. ఇప్పుడు ఇంత ఖుషీలో ఉంది కదా, మోక్షం కాడ పేగు జారిపోవటం, నడువు నొప్పి, ఏమేమో ప్రాబ్లంతో వచ్చి అసలు ఆ మనిషి లేక లేదండి. ఒక ఆగం పిచ్చగా ఉందండి. మరి ఎంత దూరం నుంచి వచ్చానయ్యా, మీ ప్రోగ్రామ్ టీవీలో చూసి నేను ఎంత దూరం నుంచి వచ్చానయ్యా, నన్ను బ్రతికించమని నాకు ఎవరు లేరని ఏడ్చింది. నిజంగా ఎవరు లేరేమనుకున్నా నేను. నిజంగా లేరయ్యా, ఎవరు లేరు. నాకు భర్త లేరు, పిల్లలు లేరు. అక్కడున్నదేం లాభం? నాకు కష్టపడి ఇక ఏడుపులు. నేను అన్నాను, అమ్మా నువ్వు ధైర్యం ఉండు, నా దగ్గర అవసరమైతే నువ్వు ఉండొచ్చు అమ్మా, నీకు ఓపిక శక్తి ఉన్నంతకాలం ఎక్కడైనా ఉండు, నీకు ఓపిక అయిపోతే అయ్యా నేను చూస్తానని చెప్తే కొంచెం ధైర్యం అయింది. సరే అయ్యా పర్లేదని చెప్పింది, ఎవరూ లేరని చెప్పింది. మరి ఆ తల్లి ఈరోజు మొన్న ఫోన్ చేసి, అయ్యా మీరు ప్రార్థన చేశారు కదా అన్నీ తగ్గిపోయినాయి నేను ఫోన్ చేసింది. చెప్పలేదు. అలాగే నా బంధువులు. అయ్యా మరో మాట, నేను 2023 7వ నెలలో చనిపోబోతుంటాను 15వ తారీఖున. ఆ రోజు శనివారం అయ్యా.
నేను అది 2 సైతాన్లకు పిలుచుకొని ఈరోజే నేను ఉంటాను, నా చెయ్యి అందుకో రివైతే ఆపరేషన్లు బాగా అవుతాను. ఇవాళ ఒకరోజు ఈ జనాలకి తిరిగి చూస్తాను, టీవీలో కూడా ఏంటంటే వస్తున్నదో చూస్తానని టీవీ వేస్తే మీద వచ్చిందయ్యా. చనిపోవాలనుకున్నప్పుడు సంగతి చెప్పి నా మందు బాటిల్ తెచ్చినానయ్యా, ఫోటో అప్లోడ్ ఫోన్లో తీసుకుని వచ్చినాను. తేలేను కనుక అన్ని ఎక్స్ట్రాలు కూడా తేలేను కనుక అది మీరు అన్నారు ఒక ఆవిడకి ఇక్కడ చెయ్యిలు పైకెత్తానికి నాకు నొప్పులు పోయేవయ్యా. ఈ చేతులు నొప్పితో వచ్చారంట. ఇక్కడ టీవీలో చూస్తున్నారు, ఆ టీవీలో చూసినప్పుడే ఈ చేతులు నొప్పులు పోయినా. అట్లా అనకండి, అలాగ అనకండి, మంచిగా అనండి. టీవీలో చూస్తున్నప్పుడా ఇక్కడికి వచ్చినప్పుడా? మీరు ఇక్కడికి వచ్చినప్పుడు కాదయ్యా, నేను టీవీ వేస్తున్నాను సైనాలు ఫట్టమని మీరు ఏంటన్నారంటే ఒక అమ్మకి చేతులు పైకెత్తమ్మా అంతటికి నా నొప్పులు పోయినవయ్యా. చప్పట్లు కొట్టాను గట్టిగా, చప్పట్లు కొట్టాను. నాకు 3 నిమిషాల దాకా అని తెలియలేదు. అది సీరియలా సినిమాని చూస్తున్నాను అలాగే ఆగి. అంటే ఇదేంటో తెలవలేదన్న, తెలియదు. నా కేసు అంటే పరాసాయము, కోపము. ఎవరు చెప్తే ఈ బూతులు ఏసైకని చెప్పిన వాళ్ళకి తిట్టంతానయ్యా. అప్పటికి మీరు ఏంటన్నారు, అమ్మా ఎంత డబ్బు ఖర్చు పెట్టారు అంటే ఆవిడ 1,00,000 2 లక్షలు చెప్పింది అయ్యా. మరి ఇప్పుడు ఏసైకి ఏంటి ఇచ్చావమ్మా అంటే ఏంటి ఇవ్వలేదు, గుండెలు బాదుకోండి. ఏడుకోండి మాట్లాడారు. ఓకేనా అమ్మా సరస్వతి, నువ్వు వేసే ఇక్కడికి వచ్చావు కదా, ఎన్నో రాష్ట్రాలు ఇక్కడికి వచ్చింది, ఎన్నో జిల్లాలు దాటి. నీకు నన్ను కొడుకుగా అప్పుడు అన్నాను చూడు, ఇది కారణము. నీవు నన్ను టీవీ నుండి ఏసై నీ దగ్గర ఉన్నే దేవుడి కంటే ఎక్కువయ్యా నేను చెప్తున్నాను. దేవుడు ఈరోజు కనిపించు, ఈరోజు నీకు కనిపించద్దు ప్రజలకు నేను ఎప్పటికీ నా జీవితంలో ఎప్పుడైనా ఇక్కడికే నేను వస్తానయ్యా. నేను ఎందుకున్నానంటే నలుగురికి పంపించాలి ఏసయ్య దగ్గర కనీసం ఉన్నాను. ప్రైజ్ లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న మంత్రశక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయునామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. అప్పుడు నేను ఈ కాలం ఇక ఇద్దరు జాబులు మానేశారు. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఆగస్టులో ఇక బిడ్డకి ఇలాగ ఎప్పుడైతే అయిపోయిందో వాళ్ళు చెప్పారు ఏంటంటే ఇది క్యాన్సర్ అండి అని చెప్పేశారంట. చెప్తే ఇక సిఎంసికి వెళ్ళటం, ఇక్కడికి వెళ్ళటం, అక్కడికి వెళ్ళటం, తిరిగి లక్షలు ఇద్దరు ఆ జాబులు 6 నెలలుగా మానేయటమే కాకుండా వాళ్ళ అమ్మగారు ఏదో ఇస్తారు కదా, ఆ స్థలాన్ని కూడా అమ్మేసి ఆ డబ్బులు ఈ డబ్బులు పెట్టుకుంటా ఆ తర్వాత ఆ వీడియోలో మనల్ని చూసి వచ్చారండి. ఆ మోకాలు కింద భాగోలండి ఈ సైజులో ఉందండి గడ్డ, మొత్తం కాలంతా వెళితే ఈ గడ్డ చూడండి. ఆ చిన్న పిల్లగా ఇంత కాలు ఉంది కదా, ఇంత గడ్డ అండి, ఫుల్ టైట్. ఇలా గాలి కొడితే ఎట్లా ట్యూబ్ ఉబ్బిపోయి టైట్ అయిపోద్ది, అట్లా అయిపోయిందండి అది కాలు. ఉల్లి టెస్టులకి 5 లక్షలు, ఇంకో దేనికో 2 లక్షలు, ఇక లక్షలేనండి. ప్రియులారా గమనించండి. అలాంటిది ఒక పరిస్థితుల్లో మన వీడియో చూసి ఆ పిల్లని ఇలా చేతుల మీద వేసుకుని వచ్చారు. అంతులు కూడా ఆపలేదండి. ఆ పిల్ల అల్లాడిపోతుంది, కాలు ఇలా కదపటలేదు, ఇంకో కాలుకేమో చున్నీ కట్టేసుకుంటుంది. దయచేసి గమనించండి. అలాంటి సందర్భాలు అల్లాడిపోతూ తీసుకొచ్చారండి ఆ బిడ్డని. అప్పుడు ఆ కాలు ఇలా ఉంటే నేను ప్రభువా ఇలా పట్టుకునేవట్లేదు పిల్ల, అరుపులు కేకలు.
అలా ప్రార్థన చేసుకుని అప్పటికప్పుడండి కొంచెం కొంచెం దగ్గరికి అవటం ముడతలు. నిన్న అలా వచ్చింది 2వ వారం అండి ఇది. నిన్న వెళ్ళాను, కాలు వాపు అంతా వాపు అలా కొద్దిగా ఉండి బ్లాక్ అయిపోయి ఇప్పుడు చక్కగా బ్లడ్ అవుతాయి. అంతకుముందు వాటర్ వచ్చి ఉండేది, పోటుతో బాధపడేది. నేను చెప్పాను, ప్రార్థన చేశాను. అదే కాకుండా ఈ కాలు కడు చచ్చ లంగ్స్కి వచ్చేస్తుంది మొత్తం అన్నారంట. వాళ్ళకు కూడా భయం అయిపోతుంది, ఈ పిల్లకి లంగ్స్కి వచ్చి చచ్చిపోయి మొత్తం దీనికి కనెక్ట్ ఉంది, లంగ్స్కి వచ్చి చనిపోద్దని. అలాంటి వాళ్ళని నేను బ్రతికిస్తున్నాను. యేసయ్య నాలో ఉండి బ్రతికిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా, వైద్యాన్ని నమ్మండి, ఎంతవరకు నమ్మాలో అంతవరకే, లాస్ట్కి సరిపోదు. ఈరోజు వాళ్ళకి నేను వెళ్ళి ప్రార్థించి వచ్చాను రాత్రి. ఈరోజు వాళ్ళు హ్యాపీగా దేవుని కృపను బట్టి ఉన్నారు. మరణం తప్పించబడింది. మరణం తప్పించడం యెహోవా వశమై ఉంది. అది నేను చెప్పగలుగుతున్నాను. వినండి, దేవుడు నిన్ను బాగు చేస్తాడు. సచ్చేటోడు ఉంటే రండి, ఇక్కడికి బతికిస్తా ఉన్నాం. ఈరోజు బ్రతుకుతున్నారు. సరే, ఇక్కడ ఇంకో మాట చెప్తున్నాను. ఈరోజు దేవుడు తన దాసులను వాడుకుని ఇలాంటి వ్యక్తులను బ్రతికిస్తున్నాడు, ప్రాణాపాయాలు లేకుండా చేస్తున్నాడు. కనుక ప్రతి శనివారం కూడా యేసు ఆశ్చర్యపురంలో గుర్రంగూడ హైదరాబాదులో ఎల్బీ నగర్ దగ్గరే, ఎవరిని అడగక్కర్లే. మీరు సిటీలో ఎక్కడైనా సరే 279 బస్సు ఎక్కితే మన చర్చి ముందే, చర్చి గేట్ కాడే దిగుతారు. ఎవరికి భయపడకండి, తండ్రి బాగు చేస్తాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఒక్కొక్కటి చెప్తాను. మళ్ళీ ఇప్పుడు కాల్స్ మాట్లాడితే, ఇప్పుడు దాకా కాల్స్ వస్తే కట్ చేస్తాను మాట్లాడకుండా. దయచేసి సహకరించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రతి శనివారం కూడా జరిగే స్వస్థత ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. తండ్రి మిమ్మల్ని బాగు చేస్తాడు. ఏ దురాత్మలు ఉన్నాయా, చేతబడులు ఉన్నాయా, రోగాలు ఉన్నాయా, అన్నిటికీ ఒకటే డాక్టర్, అదే పరమవైద్యుడు. ఆయన మన తండ్రి అయిన దేవుడు, మన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన పొందిన గాయముల చేత మీకు స్వస్థత కలుగుతుంది. అనుమానాలు పెట్టుకుని లేదంటే మేము స్పాన్సర్ అడుగుతామండి, ఫ్రీగా చేయము పాటున. దయచేసి గమనించండి. అంత అరే హాస్పిటల్ ఇల్లులు అమ్ముకుంటున్నావు, భూములు అమ్ముకుంటున్నావు, అప్పులు తెచ్చుకుంటున్నావు, బంగారాలు అమ్ముకుంటున్నావు. ఒక ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయటం సస్తావా? చూడు, చేసుకో, విడుదల పొందు. ఫ్రీగా చేయని పాస్ గారు అంటే నిజంగా భేదపడితే రా, అలాగైనా కూడా చేద్దాం. మోసపోకడి, దేవుడు వికరించబడడు. హలో, ప్రైజ్లాడు తల్లి, చెప్పమ్మా. సరే, స్తోత్రము నాయన, ప్రార్థన చేస్తున్నాను. బిడ్డకి మేడ నరాలు నొప్పి తగ్గించండి ఇస్తున్నాము. ఆమేన్. దయచేసి మరి చాలా పెద్ద సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళని తీసుకురండి. యేసయ్య నా ద్వారా ఖచ్చితంగా బాగు చేస్తాడు. మరణాలు అంటే అకాల మరణాలు అంటే మనం అందరికీ చచ్చిపోకుండా ఆపటం కాదు. అకాల మరణాలు అంటే ఏదో చేతబడితోటో, ఏదో వ్యాధితోటో, ఏదో దురాత్మతో చనిపోవటానికి వీలేదు. రండి, యేసయ్య మీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని పొందుకుని స్వస్థత పొందండి. హలో అమ్మా, ప్రైజ్లాడమ్మా. చెప్పండి, గట్టిగా మాట్లాడండి అయ్యా. చెప్పయ్యా. అది స్తోత్రం తండ్రి, నీకు బిడ్డని ఒకసారి బాగు చేయండి, స్వస్థపరచండి. వేస్తున్నాం, అడుచున్నాం తండ్రి. ఆమె దయచేసి ఇంపార్టెంట్ కాల్స్ పంపించండి. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మరి తండ్రి వాడుకుంటున్నాడు. హలో, ప్రైజ్లాడ్ అండి. చెప్పండి తల్లి. సంవత్సరం అయిపోయిందయ్యా, డిసెంబర్ నెలలో చెయ్య కాల్ అయింది, కాల్ చెయ్యి రావట్లేదయ్యా. ఎక్కడ ఉంటారమ్మా? స్తోత్రం. మీ ప్రియ తల్లి తాడేపల్లి గురించి ఫోన్ చేస్తారు, అద్భుతం చేసి ఆ చెయ్యి కాలు వచ్చేటట్టుగా సహాయం చేయండి. వేస్తున్నాము. ఆమేన్. అంత అలసిపోయినా కూడా ఇక్కడ శనివారం ఆదివారం 2 ఆరాధనలు చూసుకుని తర్వాత మాట్లాడతా. హలో, ప్రైజ్లాడ్ అయ్యా, చెప్పండి అయ్యా. స్తోత్రం. ఇక్కడికి వచ్చేసే పూర్తిగా తగ్గిపోతుంది. యేసు నామములో ఈ బిడ్డకి విడుదల, స్వస్థత, సమస్త శోధన నుంచి తప్పించండి. ఆమేన్. హలో, ప్రైజ్లాడ్ అండి. అమ్మ, ప్రైజ్లాడ్ చెప్పండి అయ్యా. ఎన్నాళ్ళుగా లేదు? ఎంత సంవత్సరం ఉంది ఇప్పుడు ఆయనకి వయసు?
సరే ప్రార్థన చేస్తా. మీకే స్వరం కూడా రావట్లేదు ఆయన గురించి స్తోత్రం నాయన. మీ దాసులు వాళ్ళ కుమారుడి స్వరం రావాలి యేసునామములో ఆమేన్. ఆయన మాట్లాడుతుంటేనే వినపడతలేదు, ఇక ఏం చెప్పాలా. కనుక ఈ శనివారము గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర గుర్రంగూడ యేసు ఆశీర్వాదంలో జరుగుతుంది హైదరాబాద్లో. దయచేసి మరి మీరు ఎంతో దూరాల నుంచి వస్తారు కాబట్టి మీకు అన్ని వసతులు కూడా నేను చూడాలని నా శాశ్వతాలు కష్టపడి నేను మరి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హలో, గట్టిగా మాట్లాడండి బ్రదర్. వందనాలు. చెప్పండి. చెప్పండి శివారెడ్డి గారు. బళ్ళారి. చెప్పండి. ఇక్కడికి రావాలి మీరు. ఇక్కడికి వస్తే సంపూర్ణంగా స్వస్థ, ఒక్క నిమిషంలో అద్భుతం జరిగితే నొప్పి తగ్గిపోతే నడుచుకుంటూ వెళ్ళిపోతారు. సరేనా? ఓహో, నడవలేకపోతున్నారా? బెంగళూరు అంతా పోయేసినాము, వాళ్ళు బెంగళూరులో ఇంతే మా చేత కాదు అని చెప్పినారు. శివారెడ్డి మీ పేరు? శివారెడ్డి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? బళ్ళారి, కర్ణాటక. కర్ణాటక. సరే, ఇప్పుడు 3 సంవత్సరాలు బట్టి అట్లా ఉన్నారా మీరు? ఇప్పుడు 1 year అయింది కూడా బెడ్ అయిపోయినాను. 2 years లో అట్లా మెల్లగా ఆరోగ్యం. ఇప్పుడు 1 year. మన ప్రోగ్రామ్ ఇప్పుడే చూసారా, ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా? ఇంతకుముందు ఇప్పుడు 2 weeks అయింది. ఇంకో విషయం ఏంటంటే, ఏమైనా ఆపరేషన్ గట్రా చేయించుకున్నారా? ఆపరేషన్ ఏం లేదు. ఓకే, ఆపరేషన్ చేయించుకోకపోతే నేను నిన్ను నడిపిస్తా, ఆ నడుము మంచిగా చేస్తా. సరేనా? మీరు మళ్ళీ చెయ్యాలి కాలు 4 గంటలకు చేయి మళ్ళా. దయచేసి ఇలా నడుములు బాగోపోతే ఆపరేషన్కి వెళ్ళకండి. నేనున్నా 100కి 200% నడిపిస్తా, మీరు బాధపడద్దు. 100కి 200% నడిపిస్తా, మీరు బాధపడొద్దు, చచ్చిపోవద్దు, ఆపరేషన్ జోలికి వెళ్ళొద్దు. 100కి 100% ఆపరేషన్లు చేయించుకున్న వాళ్ళకి టాయిలెట్ తెలవట్లేదు, మోక్షన్ కూడా తెలవట్లేదు. దయచేసి గమనించండి. హలో, 5 నుంచి 6 లక్షలు తీసుకుంటారు. ఇక నువ్వు మంచానికి పరిమితం. హలో, చెప్పమ్మా. నేను కాళ్ళ మంటలతో కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నాయా, కడుపులో నొప్పి లేక. మీరు ఒక్క నిమిషంలో తగ్గిపోద్ది. మీరు రండి హైదరాబాద్ గుర్రంగూడ. ఏ ఊరు మీది? మరి మరపల్లి మండలము, పట్లూరు. అది మంటలు ఛానల్గా వస్తున్నాయమ్మా. మందులు వాడుతున్నా. వద్దు, వాడొద్దు. రా, నేను ఆ కీళ్ళ నొప్పులు తగ్గిస్తాను, ఆ మంటలు కూడా తగ్గిస్తా. రా, ఇక ఎప్పుడు బాధపడద్దు. రా. హలో, సరే. దయచేసి ఈ కాళ్ళు మంటలు ఉన్న వాళ్ళకి దండం పెట్టి చెప్తున్నా, ఆ కాళ్ళు మంటలు వేరేగా అయిపోతాయి. రండి ఇక్కడికి, స్పాట్లో తగ్గిపోతాయి. అర్థమైందా? గర్భసంచులో గడ్డలు ఉన్నాయి, ఓవర్ బ్లీడింగ్ అవుతుంది. రండి, గర్భసంచిని తీసుకుంటారు. రండి ఇక్కడికి. హార్ట్ ప్రాబ్లం ఉంది, చచ్చిపోతామంటున్నారు, స్టంట్లు వేసుకోలేదు. ఎందుకండి? రండి ఇక్కడికి. హల్లెలూయా. కిడ్నీలు చిన్నగా అయిపోయినాయి, లేదా కిడ్నీలు పెద్దగా అయిపోయినాయి. రండి ఇక్కడికే. బాగైపోయి వెళ్ళిపోతురు కానీ హ్యాపీగా వేస్తున్నాములో. ప్రతి వారము ఎన్నో బాధలు, బలహీనతలు మంచాల్లో పడేసుకుని తీసుకొస్తున్నారు, కారులో పడేసి తీసుకొస్తున్నారు, ఆక్సిజన్ పెట్టి తీసుకొస్తున్నారు. యేసయ్య నా ద్వారా బాగు చేసి వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. మొన్న ఒక లారీ డ్రైవర్ అండి, మహబూబ్నగర్ జిల్లా నుంచి వచ్చాడు. ఆయన ఆ లారీలు నడిపి HIV కూడా వచ్చేసింది ఆయనకి. ఇక ఆయనకి చెవులేని పడతలే, కళ్ళు కనపడతలే, తినటానికి లేదు. ఇలా పట్టుకొచ్చారు, వీళ్ళు గుడ్డోని పట్టుకొచ్చినట్టుగా. అందరూ ఇలా ప్రేయర్ చేసాను, లేదు కళ్ళు వచ్చేసి మాట వచ్చింది, చెవులేని పడ్డాయి. కాలు మీద కాలు వేసి కూర్చున్నాడు, ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళిపోయి 2 పట్టుకొస్తే. అలాంటివి జరుగుతాయి కనుక దయచేసి గమనించండి. హలో, 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 చెప్పండి. నొప్పులు. దయచేసి ఈ సమయంలో మీకు ఒక సహోదరుడు మహేంద్ర అనే ఒక అబ్బాయి, మరి ఆయన సాక్షి వినండి, చాలా బాధేస్తుంది.
స్పాట్లో ఆయన బస్తాలు కాటన్ వాళ్ళ అమ్మ కాళ్ళు తోడటానికి పెట్టేది. అలాంటిది ఒక్కరోజు ఇక్కడికి వచ్చారు, ఒక్క రోజులో విడుదల పొందాడు. ఆయన ఎంతో గొప్ప సాక్ష్యం చూడండి. అలాంటిది చూడసన్నా రండమ్మా, ఎందుకు ఇంతంత దూరాల నుంచి ఇన్ని బాధలు పడుతున్నారు? యేసయ్య బిడ్డకి స్వస్థత ఇవ్వండి యేసునామములో ఆమేన్. చెప్పు, నీదేంటి, ఏం సాక్ష్యం చెప్తావు? అయ్యా పోయిన నెలలో వచ్చాను. పోయిన నెల ఎక్కడ వచ్చావు? ఇక్కడికి వచ్చాను అయ్యా. ఇక్కడికి వచ్చావా? 10,000 ఫోన్ చేశాను అయ్యా. చేసిన ప్రార్థన చేశారు. ఏమైంది చెయ్యికి? అది ఇది వచ్చింది కదా. ఏమొచ్చింది? పచ్చివాతంలాగా వచ్చింది. మీకు ఏం తగ్గింది ఇక్కడికి వచ్చాక? వచ్చినాక తగ్గింది అయ్యా, పర్వాలేదు. ఏమి తగ్గింది? కొద్దిగా నడుస్తున్నాను, బాగా నడుస్తున్నాను. అంటే నీకు పారాలిసిస్ వచ్చింది? ఎన్ని సంవత్సరాలు? 5 నెలలు అయ్యా. 5 నెలలు అయిందా? ఏమొచ్చింది? హార్ట్ అటాక్ వచ్చింది, ఫెలార్స్ వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చింది, ఫెలార్స్ వచ్చింది. మీ దగ్గరకు వచ్చి 10,000 పౌండ్స్ చేశాను అయ్యా. కొంచెం బాగానే ఉంది. కొంచెం నడుస్తున్నాను, కూర్చొని లేగలేకపోతున్నా. అంటే ఏం ప్రాబ్లం ఉన్నట్టు? మరి కూర్చొని అంట్లు దొంగలేకపోతున్నా, బట్టలు ఉతుకోలేకపోతున్నా, ఇక్కడి నుంచి అక్కడ నడవలేకపోతున్నా. పోయిన నెలలో నువ్వు వచ్చినప్పుడు నడిచావు, ఇక్కడ పైన నడిచావా? నడిచానయ్యా, నడిచాను. ప్రార్థన చేయకముందు నడిచావా? నడవాలి, మీరు చేసినాక నడిచా. ఈ మనిషి మాటలకు అబ్జర్వేషన్ చెయ్యండి. మేము నీకు స్వస్థత వచ్చింది, నువ్వు అబద్ధాలు. అక్కడేమో హాస్పిటల్కి, ఇక్కడికి వచ్చాక హాస్పిటల్కి వెళ్ళకూడదు. ఇక మరి మందులు వేసుకుపోతే తేడా వస్తుంది. మందులకి వెళ్ళాను, బాగు చేస్తాను నీ డాక్టర్ అని చెప్పాడు. మా చెల్లి అందరు తిట్టారు, నువ్వు మందులు వేసుకుంటావు, ఎందుకు వెళ్ళావు హాస్పిటల్? నేను ఇక్కడ చెప్తున్నా కదా, మందుల ద్వారా తగ్గిపోద్దా? మరి తగ్గిపోద్దా పూర్తిగానే? తగ్గలేదయ్యా, మా చెల్లెళ్ళు తిట్టారు. వాళ్ళు తిడతాం కదా, ఇప్పుడు నేను కూడా తిడతా ఎంతమందిలో. అయ్యా నాకు మందులు లేకుండా నాకు స్వస్తి నాయన, ముగ్గురిని తీసుకొచ్చి అప్పుడు ఇంకా అక్కడేమో చెల్లెళ్ళు కూడా. ఇప్పుడు ఆటికి ఇది అంటేనే లక్షలు పెడతారు, 10 లక్షలు 20 లక్షలు అట్లా పెడతారు, 5 లక్షలు పెడతారు, 10 లక్షలు పెడతారు. యథార్థమైన మనసుతో ఉంటే ఇక్కడ స్వస్థ వచ్చింది. అసలు స్టంట్లు గింట్లు ఏమి ఉండవు. మేము అంత క్లియర్గా చెప్తున్నాం టీవీలో. మీ భర్త ఏమన్నారు ఇక్కడ? ఉండలేరు. మా చెల్లి, మా అక్కగారు అమ్మాయి ముగ్గురు వచ్చారండి. వాళ్ళు ముగ్గురు వచ్చారు. స్పాన్సర్ చేస్తాకు కూడా వచ్చారయ్యా. అది నన్ను తిట్టారు, అసలు ఎందుకు చేసామని. నాకు ఈ ఆటో టాక్ ఎన్ని అన్నారు కానీ ఒకటి హార్ట్ అటాక్ ఎవరైనా ఇక్కడ ఉన్నారు కదా అనే లోపలనే తగ్గిపోద్ది. అయ్యా బాబు, ఇంత క్లియర్గా టీవీలో చూపించి చెప్పి కొంతమందికి అయితే మీ కాళ్ళు మొక్కుతా స్టంట్లు వేయించుకోవద్దు అని చెప్తున్నాం. అమ్మా నీ పేరు ఇప్పుడు చెప్పు. కరుణ అండి. కరుణ. చేతుల పైకి లేపుకోప్పుడు లేపో. ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకు నవ్వుతున్నావు? చప్పట్లు కొట్టండి గట్టిగా. వరగలు రా రా, నీ చెల్లెలు మళ్ళీ తిడతారు నిన్ను. దా ఉరుకో, చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. అమ్మా మీ ఊరు చెప్పి ఇప్పుడు మీ పేరు చెప్పు. రా బామ్మ, ఇక్కడికి వచ్చినప్పుడు ఈ మెల్ట్ అయిపోతుంది కాలు, ఈ చెయ్యి అయితే ఇక్కడ నొప్పుతో ఇలా లేపలేకపోయింది. ఇప్పుడు చెప్పమ్మా ఎట్లా ఉందో అది మైకులో చెప్పమ్మా. తగ్గింది. ఏం తగ్గింది అమ్మా? కళ్ళు ఎర్రగైపోయినాయి తెలుసా నీకు ఇప్పుడు? ఆమేన్. కాలు కూడా ఇప్పుడు ఏంటి కన్నా చెయ్యి అంటే తిట్టాను ఇప్పుడు వరకు. ఓకేదా? అందరికి చెప్పు. ఎన్ని రోజులుగా బాధపడ్డావు? 5 నెలల నుంచి 5 నెలలేనా? 5 నెలలే. ఏం బాధ? 5 నెలలుగా హార్ట్ అటాక్ చెయ్యి. హార్ట్ అటాక్ ఇక ఉండదు తల్లి, నువ్వు ఉండదు, ఇక రాదు. నువ్వు అట్లా మళ్ళీ ఏం ప్రయత్నాలు చేయకు. వేసేసుకుంటే నేనేం చేస్తాను. కానీ గట్టిగా. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ యొక్క
శనివారపు స్వస్థత ప్రార్థన యొక్క ప్రత్యేకత ఏంటంటే గొప్ప అభిషేకం. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు తాకటం, ఆ అభిషేకములో గొప్ప విడుదల పొందటం వచ్చిన ప్రతి ఒక్కరు కన్నులారా చూస్తున్నారు. రెండవది ఏంటంటే ఇన్సిడెంట్ హీలింగ్స్. అప్పటికప్పుడే స్వస్థత పొంది హ్యాపీగా వెళుచున్నారు. ఎంతో కాలంగా బాధపడుతున్నటువంటి వారు అప్పటికప్పుడే ఇన్సిడెంట్ హీలింగ్స్ ద్వారా స్వస్థత పొంది హ్యాపీగా వెళుచున్నారు. రండి, విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా స్వస్థపరచును గాక. ఆమేన్. శనివారం ప్రార్థనా సమయము ఉదయం 11:30 నుంచి 4 గంటల వరకు. స్థలం యేసు ఆశ్రయపురం, గుర్రంగూడ, నియర్ ఎల్బీ నగర్. యేసు ఆశ్రయపురం అడ్రస్ కోటి నుండి, జేబిఎస్ నుండి, ఉప్పల్ నుండి, బిహెచ్ఎల్ నుండి 279 బస్సు. యేసు ఆశ్రయపురం గుర్రంగూడకు చేరుకోవడానికి అడ్రస్ ఏంటంటే సిటీ నుండి ఎక్కడి నుంచైనా, ఇమిలిబాన్ నుంచి కానీ, సికింద్రాబాద్ నుంచి కానీ, కోటి నుంచి కానీ, ఎక్కడి నుంచైనా ఇబ్రహీంపట్నం వెళ్ళే బస్సు 277, 279. ఈ బస్సు ఎక్కి గుర్రంగూడ అని చెప్తే మన చర్చి గేటు ముందే బస్సు ఆగుతుంది. దయచేసి హైవేలోనే ఎల్బీ నగర్ దగ్గర నుండి 3 కిలోమీటర్లు మెయిన్ రోడ్లో గుర్రంగూడ యేసు ఆశ్రయపురం ఉంటుంది. బస్ స్టాండ్లోనే చర్చి ఆనుకుని గోడ మాత్రమే ఉంటుంది. ఆ గేటు కాడే మీరు దిగొచ్చు. ఎవరిని అడగవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు. ఆరాధన సమయములు శనివారం స్వస్థత ప్రార్థన ఉదయం 11:30 నుండి 4 గంటల వరకు స్వస్థత విడుదల ప్రార్థన సమయం. వీళ్ళిద్దరూ ఏదో సమస్యలు, మనశ్శాంతి లేదు ఆ బిడ్డకైతే. ఆ డాక్టర్ ఏం చేశాడు నీకు? ఆ పళ్ళు ఏ పళ్ళుకి చేయమంటే ఏ పళ్ళుకి చేసేసాడు? చెవుకి చేయమంటే పళ్ళు బాధకి వెళ్తే నీకు ఏమి తప్పు జరిగింది హాస్పిటల్లో? హాస్పిటల్లో చెవు ఆపరేషన్ జాయిన్ చేశారు. దగ్గర పెట్టుకు మైక్. ముక్కు కూడా చేశారు అయ్యగారు. చెవుకి ముక్కు కలిపి నీ చెప్పకుండా కూడా చేశారు. తర్వాత ఆపరేషన్ అన్నారు. ఇంకా ఆపరేషన్ ఏమొద్దని చెప్పేసి మీ దగ్గరికి ఫస్ట్ టైం నేను రావాలనుకుని పాపము ఇక్కడికి ఆమె వచ్చినప్పుడు ఓవర్ బ్లీడింగ్తో, బలహీనతతో, నిశ్శత్వతో అడుగు తీసి అడుగేయలేని పరిస్థితుల్లో, అటు భర్త మాటినే మనిషి కదా ఆయన ఏంటి పువ్వుల వ్యాపారం చేస్తాడు. ఆ పువ్వులు ఇక వచ్చిన డబ్బుని అలాగే పంచిపెడతాడు అన్నట్టుగా ఈవిడ అభిప్రాయం. అందరికి ఇచ్చేస్తాడు. మరి మా పరిస్థితి ఏంటి అని బాధ ఉంటుంది కదా, అట్లా స్త్రీకి ఉంటుంది కదా. అట్లా ఈమెకి రోగాలు, ఆయన పాపం బాధ ఆయనకి. ఆయన అదే తెల్ల షర్ట్ వేసుకుంటే రంగు పడుతుందని, అదే నవ్వులేని రంగు పడుతుందని ఆయన రంగురంగులు చెట్లు వేస్తాడంట. ఇప్పుడు తెల్ల షర్ట్ వేసాడంట. ఒక్కసారి మన దగ్గరికి వచ్చారు, ప్రార్థన చేసుకున్నారు. రోగములన్నీ తగ్గిపోవటమే కాకుండా ఇలా 5 సంవత్సరాలు, అప్పుడు ఎన్ని సంవత్సరాలు ఈ పెళ్ళి అయిన అంతట్లో ఎప్పుడు ఆమెకి ఏమీ చేయలేదంట. ఒకరోజు ఇక్కడ ప్రార్థన జరిగిన వెంటనే నల్లపూసలు తెచ్చుకున్నావా? అదిగో అది గోల్డే కదా, అది కొన్నాడంట. అంటున్నాడు, అయ్యగారు మీ ప్రార్థన ఎంత మంచిది, మా ఆయన అది నవ్వులేవాడు, వేసుకునేవాడు నోట్లో, అదే మానేశాడు. అంతేకాదు మన మ్యారేజ్ డేకి నేను ఒక నల్లపూసలు నీకు కొనిస్తాను అని చెప్పాడు, అది కూడా కొనిచ్చాడు అని సంతోషంగా. అంటే ఆ బంధకాలు, ఆ బాధలు, ఆ కష్టాలు, ఆ శ్రమలు, ఆ శోధనలు తగ్గించుకుని ముఖం ప్రశాంతంగా ఉంది. అవునా? చాలా బాగుంది. హల్లెలూయా. మరి ఆ గొడవలు అంట ఇంట్లో, అసలు ఇంట్లోకి వెళ్తేనే గొడవ అంట. ఒకరోజు నేను వెళ్తే ఏసయ్య వచ్చేసాడు, నా ఇంట్లో ఏసయ్య వచ్చేసాడు అంటుంది ఆవిడ చప్పులు కొట్టింది గట్టిగా. ఆమె చాలామంది నన్ను అంటారు, ఇంట్లోకి వస్తే చాలు, అయ్యా ఏసయ్య వచ్చినట్టుగా ఉందయ్యా మా ఇంటికి. ఆఖరికి మేము ఒక ఇంట్లో ఉంటే కిరాయి రేపు వెళ్తాం వచ్చే నెలలో. ఆయన ఫోన్ చేశాడు, మీరు ఎవరంటే పాస్టర్ ఇది మాకు అంటే, సరే మేము వస్తాం, మిమ్మల్ని చూడాలి అది ఇది అని. నేను ఎక్కడున్నాను, ఆయన అక్కడే ఉన్నాడు.
నేను నడుచుకుంటూ వస్తే ఆయన అన్నాడు ఇల్లు సంగతి పక్కనట్టి, అయ్యా మిమ్మల్ని చూస్తుంటే నాకు సంతోషం అయిపోతుంది, అయ్యా ఆనందం అయిపోతుంది అన్నాడు. చప్పులు కొట్టాడు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అవును, మనల్ని చూసినప్పుడు ఎవరిని చూస్తారు? యేసయ్యను చూస్తారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రూపంలోకి మార్చబడాలి. ఆమేన్. ప్రేమ, దయ మనలో ఉంటే ఆ యేసయ్య మనలో ఉన్నట్టే కదా. అంతా హ్యాపీ అమ్మా. బాబు కూడా ఏదో ప్రాబ్లం తగ్గిందా? తగ్గిందా అయ్యారు అప్పుడు. మీరు ఎవరైనా సరే నా గొప్ప ఇక్కడ ఏమీ లేదు, యేసయ్య గొప్ప ఉంది. చప్పుడు కొట్టండి గట్టిగా. అయితే నా గొప్పలే చెప్పారు అనుకో, వాళ్ళకి నాకు గొడవ అయిపోద్ది. నా గొప్ప ఏమీ లేదు ఇక్కడ, యేసయ్య నాతో ఉన్నాడు. ఒక ఇద్దరిని తెచ్చి మనశ్శాంతి లేకుండా అయిపోయింది. నేను ఎంతో బాధలో ఉంది బిడ్డ అని ఫోన్లో మాట్లాడి నా విలువ తగ్గించుకున్నానని నేను బాధపడి ఇంకోసారి నీతో మాట్లాడనని చెప్పిన. దెబ్బకి దెయ్యం దిగిపోయింది. చప్పట్లు పట్టింది గట్టిగా. ఇప్పుడు హ్యాపీయా? ఓకేనా? మళ్ళీ మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్లాలని ఆశకో. ఈమె ఎన్ని దేవతలు, ఎన్ని దేవుళ్ళు, ఎక్కడెక్కడ తిరిగేసి అసలు మొత్తం 8 సంవత్సరాలు మంత్రాలు తంత్రాలు తిరిగాను, ఎక్కడ తగ్గలేదు నాకు. నేను టీవీలో చూసి 5 నెలలు అవుతుంది అప్పటికే రావాలనుకుంటున్నాను, కానీ రాలేకపోతుండే. ఈ చెవు ముక్కు నాకు ముందే ఆపరేషన్ అయింది. అయ్యగారి చేత వచ్చి టీవీలో చూసేదాన్ని, నొప్పి తగ్గలేదు నాకు. 6 నెలలు అయినా అయ్యగారి చేత వచ్చి చేయించుకోవాలనుకునేదాన్ని. తర్వాత ఆపరేషన్ చేయాలనుకున్నప్పుడు ఇంకా నాకు ఆపరేషన్ వద్దు, ఏమొద్దు, ఇది మందులతో సంబంధించింది కాదు, ఇది అయ్యగారి దగ్గరికి వెళ్తే తగ్గుతుంది, ఇంకా నేను దేవుడికి అప్పించుకుంటున్నాను, నాకు ట్యాబ్లెట్లు ఏమి వేసుకోనని ఇక్కడికి వచ్చేసిన మరుసటి రోజు నైట్ ఇక్కడే ఉండిపోయాను. మరుసటి రోజు సండే మధ్యాహ్నం వెళ్ళాను. మండే కల్లా నాకు తగ్గిపోయింది బ్లీడింగ్ ప్రాబ్లం. 10 రోజులు అవుతుంది. చాలు. ఆమె ఏమింటుంది తెలుసా? వచ్చాను పాస్ గారు, నేను ఒక 5,000 కానుక ఇచ్చుకుని అక్కడ దాంట్లో పడేసి వెళ్ళిపోతారంటే, నీ కానుకతో వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. ఎందుకు వచ్చావు నువ్వు 5,000 కానుక నేను తీసుకోవటం? నీకు అంత పెద్ద వ్యాధి ఉంది, కష్టం ఉందంటే పాపము. అక్కడ ఉండిపోయిన తర్వాత ఇక్కడ ప్రార్థన ఎన్ని చీకటి శక్తులు బయటకు వచ్చేసింది అండి, వీక్ అయిపోయింది. అప్పుడు దేవుడు, డబ్బు కోసం ఎవరు ఆలోచన చేయకండి, అది మనకు మ్యాటర్ కాదు. మీరు ఎంతో నమ్మి విశ్వాసంతో వచ్చారు. మీ డబ్బుతో మనకేమీ పని లేదు, మేము ఇచ్చామన్న మనకు కూడా రావద్దు. ఇస్తే ఇవ్వండి, లేవంటే లేదు. ఇస్తే సేవ జరుగుతుంది, ఇవ్వపోయినా జరుగుతుంది. కానీ ఆ మనసు ఇక్కడ ఎవరికి రానివ్వద్దు. అది నా మనసులో కూడా లేదండి, దయచేసి గమనించండి. ఆమేన్, హల్లెలూయా. మీకేమైంది? ఒక సంవత్సరం నుంచి ఒళ్ళు నొప్పులు, బొక్కల నొప్పులు బాగా. ఇట్రమ్మా, ఇక్కడికి వచ్చి ఏదో సైతాన్ శోధిస్తుంది. ఎక్కడుంటారు మీరు? అంబర్పేటలో ఉంటాం. అంబర్పేటలోనా? ఇక్కడ ఎవరు చెప్పారు ఇక్కడికి రావాలని మీకు? టీవీలో చూసి వచ్చారా? మొత్తం నడుము ఇవన్నీ దురదలు ఉంటాయా? మొత్తం నొప్పులు. పట్టుకోండి. యేసుక్రీస్తు అధికారం గల నామములో పట్టుకోండి. బాడీ మొత్తం తిప్పేస్తాం. రాములమ్మ, ఎన్నాళ్ళు బట్టి ఉన్నది ఈ బాధలు నీకు? మొత్తం కడుపు కూడా ఏదో లాగైపోయింది. ఎంత ఏదో పోట్లు లోపల, కడుపు కూడా ఉబ్బుతుంది, మీ తల కూడా తిప్పుతుంది తెలుసా? చర్చిలకి వెళ్తున్నారు. ఎప్పుడు నమ్ముకున్నారు యేసు ప్రభుని? 10 సంవత్సరాలు వెళ్తున్నా కానీ మరి ఏమో ఈ మధ్యలో ఇట్లా ఎక్కువైపోయింది. తగ్గట్లే. ఇలా తగ్గలని తిరుగుతాం అక్కడెక్కడ, ఎక్కడ తిరగలే, వెళ్ళే చర్చికి. అంటే టీవీలో చూసి ఇక్కడ మంచిగా అవుతుందేమో అని వచ్చారు కదా. పిల్లలు ఎవరైనా వచ్చారు? మీరు ఒక్కలే? కొడుకు వచ్చాను. బాబు ఎక్కడ? నాన్న చెయ్యొద్దండి చాలు. ఓకే రైట్. ఈ హెడేక్ కూడా బాగుంది, తల నొప్పులు కూడా ఉందిగా మీకు? ఉన్నాయి, ఒళ్ళు నొప్పులు, మెడల నొప్పులు సార్. ఊక జ్వరం వచ్చినట్టు ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. జ్వరం వచ్చినట్టు ఉంటుంది. థాంక్యూ జీసస్. ఒళ్ళంతా నొప్పులు, మొత్తం ఇది అన్ని నొప్పులు భయంకరంగా ఉంది. ఈ స్టమక్ ఒకటి గ్యాస్ ఫామ్ అయిపోయినట్టుగా, నడుము గుంజుడు, ఈ లోపల శరీరం అంతా, ఈ తల. మనుషులు చెడగొట్టేస్తుందిరా మనిషి. ఇటు తీసుకురామ్మా, నీకు దండ పెడతాం. ఏమి లాగుతుంది? నువ్వు కావాలని చేస్తున్నట్టుగా ఉంది ఇక్కడ. వణుకుడు వస్తుంది సార్. ఇందాక పడిపోయినా అక్కడ ఇప్పుడు రిలీఫ్ అవుతుంది. గమనిస్తున్నావా? అవుతుందా? ఇప్పుడు దాకా మబ్బుగా ఉంది, గమనించారా? మబ్బుగా ఉన్నావు. కాళ్ళు కూడా ఇట్లా. ఆమేన్. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఇద్దరు కోడళ్ళ? మా చిన్న కొడుకు రాలేదు. ఈయన పెద్ద బాబా. ఏం పని చేస్తారు? చిన్న డ్రైవింగ్ చేస్తాను. ఓకే, చప్పట్లు కొట్టండి తల్లి. రండి, దగ్గర రండి. అలాగే ఉండండి. ఆమేన్, హల్లెలూయా. అమ్మా, ఆమెలో పెద్ద శక్తి ఉంది, బయట ఇప్పుడు తీస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అది మీ అందరినీ డామేజ్ చేస్తుంది. మొత్తం ఎవరి మైండ్లు పనిచేయకుండా అయిపోతున్నాయి.
ఎవరు కూడా సంతోషం అనేది లేదు, వెనక్కి ఉండి సంతోషం లేదు, బర్కత్ కూడా లేదు. నువ్వు ఇంటికి పెద్దవాడువా? ఇద్దరు కుమారులు. మీకు కుమార్తెలు ఉన్నారా? లేరు సార్. లేరా? ఆమె మొత్తం బ్రెయిన్ అంతా డల్ అయిపోతుంది వీడికి. పట్టుకోండి అమ్మా, పట్టుకోండి. ఆమెన్. యేసు నామములో ఈ కుటుంబానికి విడుదల, శాంతి, సమాధానం, నెమ్మది యేసు నామములో కలుగును గాక. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. స్తోత్రం నాయన. ఈ కుమార్తె ఏదైతే బాధతో నాయన వ్యాధంతో ఉందో తండ్రి, ఆ శోధన తొలగించి వీళ్ళకి మేలు చేయండి, సహాయం చేయండి యేసునామములో. ఆమె. దయచేసి చెప్పండి, ఎన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఎన్ని మాంత్రుల దగ్గరికి వెళ్ళాడు ఇప్పుడు ఈ అబ్బాయి? ఎవడండి బాగు చేస్తాడు? ఎవడు బాగు చేస్తాడు చెప్పండి? కన్నా తండ్రే ఇంకా లేదురా బాబు అన్నాడు. నా హృదయపూర్వకంగా ఒక్క రోజులో నేను బాగు చేస్తానని చెప్పి చేశానండి. ఆ పిల్లోడు చెప్తాడండి, వాసన అంటండి. ఆయన సెల్ ఫోన్లో సిమ్ములు రీఛార్జ్ చేసుకుంటున్నాడండి పాపం. ఇప్పుడు ఆయన మన జనవరికి అక్కడ సంఘము ఏప్రిల్ దగ్గర ఉంటారు వాళ్ళు, అక్కడ సంఘంలో బాప్తీసం తీసుకుని, అయ్యగారు బాగున్నాను, ఇప్పుడు సంఘంలో బాప్తీసం తీసుకున్నా అంటే వెరీ గుడ్ తమ్ముడు అని చెప్పినాను. నిజంగా ఇలాంటి బిడ్డలను బ్రతికించి నేను ఆనందపడతా. ఎంత దుఃఖమండి, ఆ 30 సంవత్సరం దాటిన బిడ్డ ఎంత మనోకాళ్ళకే బాగోపోతే చెప్పి పంపించాడండి. దేవునికి స్తోత్రం కలుగాక. మీరు నిజంగా ఆయన పాత ఫోటోలు కొత్త ఫోటోలు ఆయన దగ్గర ఉన్నాయి, ఇప్పుడు ఉన్న ఫోటోలు, అంతకున్న ఫోటోలు పెట్టి చూపిస్తాడు ఆయన. ఎంత రోతగున్న కాళ్ళు మంచిగా అయిపోయింది. హలో హలో అమ్మ చెప్పండి. హలో. స్తోత్రం నాయన. ఇలా భర్తకు ఆరోగ్యం బాగలేదు, విడిపించు, స్వస్థపరచండి యేసునామములో. ఆమేన్. హల్లెలూయా. ఎవరైనా మీరు పూర్తిగా మీ ప్రార్థన అవసరం చెప్తే మంచిది అనుకుంటున్నాను నేను. మరి కొంతమంది ప్రార్థన చేయండి అంటారు, ఎంతో మరి తర్వాత ఎలా మాట్లాడకూడదు. దయచేసి స్పష్టంగా చెప్పాలి, మీకు ఏం బాగోలేదో స్పష్టంగా చెప్పండి. తండ్రి ఇంత గొప్ప కృపనిచ్చాడండి. మరి నెలలు సంవత్సరాలు హాస్పిటల్కి మీరు తిరిగినా, ఇది కాదంటే ఇంకోటి కాదంటే ఇంకోటి తిరిగినా కానివి ఇక్కడ అయితేనే కదండి. మరి మీరు గమనించాలండి, దేవుడు సేవకుని దేవుడు తన ఆత్మాభిషేకం ఇచ్చి ఎలా వాడుకుంటున్నాడో. హలో, ప్రైజ్ రాడమ్మా, చెప్పండి అమ్మా. అయ్యా నాకు ప్రాబ్లం ఏమదంటే కాళ్ళ మంటలు, కీళ్ళ నొప్పులు, కడుపుల నొప్పి, కంటి చూపు లేదు. ఎక్కడుంటారు మీరు? మేము పట్లూరు మర్పల్లి మండలం, మర్పల్లి చేసిన మర్పల్లి. సరే, స్తోత్ర తల్లి గారిని దర్శించండి, స్వస్థత ఆరోగ్యమును కలిగించండి యేసునామములో. ఆమేన్. దయచేసి నేను ఒక మాట చెప్తాను, ఫోను చేయండి, వెంటనే మీరు చెప్పండి. నేను చెప్పడం కాదు, హైదరాబాద్లో ఎక్కడ దిగినా కూడా 277, 279 బస్సు ఎక్కడెక్కిన హైదరాబాద్లో కరెక్ట్గా మన చర్చి గేటు ముందు ఒకటే బస్సులో హైదరాబాద్ నుంచి ఒకటే బస్సులో నుంచి చర్చి కాడికి వచ్చేయచ్చు. హల్లెలూయా. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. చూడండి, మరి లివర్ ప్రాబ్లం అని, కీళ్ళవాతాలని ఎన్నో రకాలుగా బాధలు అనుభవిస్తున్న బిడ్డలు వచ్చి, అమ్మా వందనాలమ్మా, అమ్మా ప్రైజ్ లాడయ్యా. అయ్యా చెప్పండి అయ్యా. మహబూబ్ నగరా?
ఆహా, పక్షవాతం ఉంది. ప్రార్థిస్తున్నాను ప్రభా, ఈ బిడ్డ పక్షవాతం ఉందంట, సంపూర్ణమైన కార్యం జరిగించి ఆ పక్షవాతం నుంచి విముక్తులు చేయండి యేసునామములో ఆమేన్. హలో, ప్రైజ్ లార్డ్ అండి. అబ్బాయికి పిట్స్ వచ్చినాయండి వారం బ్యాక్. స్తోత్రము నాయన, అద్భుతం చేయండి. మరి ఆ ఫిట్స్తో ఆ బిడ్డ బాధపడుతున్నారు, వీలుంటే మీ కార్యం జరిగి స్వస్థత ఇచ్చి యేసునామములో అడుగుతున్నాను తండ్రి. ఏ ఊరయ్యా? పల్నాడు జిల్లా నర్సాపేట. సరే, ఇక్కడ తీసుకురండి, పూర్తిగా తగ్గిపోద్ది ఫిట్స్. ఓకే, థ్యాంక్ యూ జీసస్. మరి ఎంతోమంది ఫిట్స్ వ్యాధులతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు. దయచేసి మరి నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు కార్యాలు చేస్తున్నాడు కనుక మిమ్మల్ని రమ్మంటాం, కానీ సరదాగా మిమ్మల్ని రమ్మంటలేదండి. ఇక్కడ అద్భుతాలు చూసి మీరు రండి, పుట్టిగా రావకండి. హలో, ప్రైజ్ లార్డ్ అండి. స్తోత్రునైనా. ఏ ఊరు మీది? ఏ ఊరు? అయ్యా, నిన్న మీ గుంటూరు వచ్చి తిరిగి వచ్చామయ్యా. స్తోత్రములు నాయన. ఈ కుమారుడు పక్షవాతంతో బాధపడుతున్నాడు, అద్భుతం చేయండి యేసునామములో. ఈరోజు పక్షవాత శరీరం అంతా దురదలు ఉన్నటువంటి ఒక సాక్ష్యాన్ని మీకు చూపిస్తున్నాను. శరీరం అంతా దురదలు, పక్షవాతంతో బాధపడుతున్న బిడ్డ ప్రార్థన చేశాము, దేవుడు విడిపించాడు. ఈ సాక్ష్యం చూడండి, ఎంతో భయంకరమైన పరిస్థితులు మరి నుంచి దేవుడు నా ద్వారా నీకు విడుదల కలిగిస్తున్నాడు కనుక మరి దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడు. ఎంతో గొప్ప దేవుడు మన దేవుడు, ఎంతో గొప్ప దేవుడు. హల్లెలూయా. తర్వాత లాయర్ గారి సాక్ష్యాన్ని కూడా మీరు చూడండి. హల్లెలూయా. హలో, Holy Spirit, fire, fill the Holy Spirit. యేసు నామములో ఈ బిడ్డని వాటి పీడిస్తున్న దురాత్మ, అంధకార శక్తులు, ప్రతివిధున తాంత్రిక మాంత్రిక శక్తులు బాలు యేసు నామములో, యేసు నామములో fill the Holy Spirit. Amen. Thank you Jesus. యేసు నామములో, యేసు నామములో. హల్లెలూయా. Thank you Jesus. Hallelujah. 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 సాతాను శక్తులు యేసు నామములో లయమైపోవును గాక. ఆమేన్. ఆమేన్. Thank you Jesus. Thank you జితమ్మ. నీ పేరేంటి? ఈ బిడ్డ అండి ఇలా భర్త ఫోటో స్టూడియోనా? ఏం చేస్తాడు? ఫోటోగ్రాఫర్. నమ్ముకోలేదు, వీళ్ళ అమ్మని నమ్ముకున్నట్టు. నువ్వు కూడా నమ్ముకున్నావా లేదా? నమ్ముకున్నావా? చిన్నప్పుడు. అసలు నీకేమైంది? అసలు ఫస్ట్ నీకేమైంది? దద్దులయ్యి మొత్తం ఆయాసం అవుతుంది. నెల రోజుల నుంచి ఆయాసం అవుతుంది. దద్దులంటే ఒళ్ళంతానా? ఒళ్ళంతా. విన్నారా? నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్లా ఉండమ్మా ముఖం? వాపులు ఉన్నాయన్నావు కదా. నిన్న వాపులతో ఉన్నాయా? ఎప్పటి నుంచి ఉన్నా వాపులు? ఎప్పుడు ఉన్నాయి? ఇప్పుడు నెల నుంచి ముఖమంతానమ్మా? టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది. టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది. టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది. ఇలాంటి ముఖమంతా వాపులు వస్తాయా? ఒళ్ళంతానా? ఒళ్ళంతా. చూడండి, హాస్పిటల్కి వెళ్ళావు కదా, ఏమని చెప్పారు మరి? 15 టెస్టులు రాశారు. 15 టెస్టులు. అసలు నీవు ఇప్పుడు నిన్న కాలు చెయ్యి ఎట్లా ఉంది? నిన్న ఇవాళ ఎట్లా ఉంది? కొంచెం మంచిగా ఉంది, కానీ మళ్ళీ దద్దులు వచ్చినాయి. ఎప్పుడు? నైట్. ఇప్పుడు ఉన్నాయా దద్దులు? చెయ్యి వాసింది. చెయ్యి వాసిందా? చెయ్యి వాసి ఇట్లా వాసి ఉన్నది. ఇది వాపు ఉంది, ఇక్కడ లైట్గా ఉంది, మామూలుగా ఉంది. నిన్న ఎట్లా ఉంది? నిన్న వాస్తున్నాయి దద్దులు మస్తు. ఇక్కడికి వచ్చే తగ్గిపోయినా ఉన్నాయా? తగ్గిపోయినాయి మొత్తం. అంటే ఒళ్ళంతా ఉబ్బుపోద్దా? అట్లా గోకుడు వస్తుంది, మొత్తం దద్దులు వస్తాయి. దద్దులు వస్తాయి మొత్తం ఒళ్ళంతా. నిన్న ఇక్కడ వచ్చే ముందే వాళ్ళు టెస్టులకు వెళ్తే 15 టెస్టులు చేశారంట. ఇంకోటి పక్షవాతం ఉందని చెప్పారు. పక్షవాతం ఉంది. ఉందా? ఉంది.
బ్రెయిన్లో రక్తం గడ్డగట్టి ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి అమ్మాయి కొన్ని రోజులు మందులతో తగ్గింది, లేచి నడిచింది. మొత్తం పడిపోయిన మనిషి దేవుని చిత్తం వల్ల లేచి నడిచింది. మళ్ళా కొన్ని రోజుల తర్వాత భర్త దగ్గర తీసుకుపోయిన కాబట్టి ఆయాసం, దద్దులు, మళ్ళా మహాఘోరంగా ఇబ్బంది పడుతుంటే సరే ఎక్కడికెక్కడికో హాస్పిటల్ పోవాలనుకుంటే మంత్రి దగ్గర కూడా వెళ్ళారా? వెళ్ళలేదండి, వెళ్ళాలని వాళ్ళ భర్త అంటుండు. ఎటన్నా తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్తే తగ్గిందన్నారు, ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళలేదండి, చర్చి దగ్గరికే, ఇక్కడ మందిరాల కొరకే వెళ్తాను. అట్లా మందిరాలకు వెళ్ళారా? మా కుటుంబాలు ఎక్కువ మన అయ్యగారులో తెలిసిన వాళ్ళు మా బంధువులే ఉన్నారు. అంటే వాళ్ళ దగ్గర వాళ్ళ పేరు ద్వారా అమ్మాయి చనిపోయేది, బతికింది. అసలు డాక్టర్లకు కూడా అసాధ్యం అంది అమ్మాయి బతకదని డాక్టర్లు చాలా మంది చెప్పినా ఆయన కేవలం కుడివైపు మనిషి బాగా మొత్తం పడిపోయిన మనిషిని దేవుడు లేవనెత్తిండు, ఇంతవరకు బతికింది. సరే రోగాలన్నీ పోయినాయి అనుకున్నప్పటికీ మళ్ళా దద్దులు అదే విధిగానే వచ్చి ఈ మనిషి మొత్తం షేక్ అయ్యి ఆయాసం వస్తుంది. ఆయాసం వచ్చి దమ్ము వచ్చి నేను చచ్చిపోతా, నేను బతకలేను, నేను చచ్చిపోతా, దేవజనులు మంచిగా జరుగుతుందని మాకు ఇట్లనే మన ఇట్లా వచ్చిన వాళ్ళు ఒక అమ్మాయిలు చెప్తే సరే పోదాం అన్నట్టుగా నిన్న కొంచెం ముఖంలో ఇట్లా మూతి ఆస్తే ఇక్కడికి వచ్చేసినాం 10 గంటలకే. 10 గంటలకు వచ్చేసరికి కొంచెం అయ్యగారు వచ్చేసరికి ముఖం ఆపు అనేది తగ్గేసింది. రాత్రి ప్రార్థన చేసినప్పుడు మంచిగా ముఖం తేటగైంది. అట్లా ఇక మేము ఏది అయినా ఇది దేవుని దగ్గరికే రావాలని నా ఆలోచనతో ఉన్నా. దేవుడికి అనుకున్నది నేను చేయాలని అనుకుంటాను, అంతే. ఈ కాలు చెయ్యి ఎట్లా ఉందమ్మా ఇప్పుడు? కొంచెం అంటే అప్పటి వరకు కానీ ఇట్లా కొంచెం నిన్న ప్రార్థన చేసి ఎట్లా ఉంది? మంచిగా ఉంది. నిన్న కాలు చెయ్యి ఫ్రీ అయిపోయింది, మంచిగా అనిపించింది. కొంచెం వంకరుండే కాలు కదా, ప్రార్థన చేసేసరికి చక్కగా అయింది. చప్పలు కొడతాం గట్టిగా. అసలు వీళ్ళు నిన్న ఇక్కడికి రాకపోతే వాళ్ళ మాంత్రిక దగ్గరికి వెళ్దాం అనుకున్నారంట, వాళ్ళ భర్త తీసుకెళ్దాం అనుకున్నారంట. ఇక ఏది అవసరం లేదు, దేవుడు బాగు చేస్తాడని ఈ బిడ్డకి నిన్నటి దినాన్నే రుజువైపోయింది. నిన్నటి దినాన్న సంగతి చెప్పమ్మా, నిన్నటి దినాన్ని ఎట్లా ఉంది? నిన్నంత ప్రేయర్ చేసాక ఎట్లా అనిపించింది నీకు? ప్రార్థన చేయమందుకు ఘోరంగా ఉన్నది. అంటే గవర్నమెంట్ ఏంటి అది? అంటే కడుపు నొప్పి ఇట్లా అనిపిస్తుంది. ఫ్రీ అయిపోయింది, గొంతు కూడా ఫ్రీ అయిపోయింది. ఇంకేమైనా ఫ్రీ? ఇంకేమైనా ఇంకా దద్దులు కొంచెం ఫ్రీ అయినాయి. కాలు చెయ్యి కొంచెం ఫ్రీ అయింది. ఫ్రీ అయిందా? బాగానే ఉన్నావా? పూర్తిగా ఇక్కడ తగ్గిపోయి నల్లగా వచ్చింది, మసి పూసుకున్నట్టు ముఖం. ఏమ్మా ఎట్లా ఉందా నిన్న ముఖం? నల్లగా ఉంది. అప్పుడు అద్భుతం. ఏం జరిగింది అమ్మకి? ఏమైంది? బాగా పెయిన్ గా ఉండి వచ్చాం సార్. అంటే గుర్రం కూడా వచ్చేటప్పుడు డిసెంబర్ 20 వచ్చాం సార్. 20కి వచ్చారా? శనివారం. ఏ బాధతో వచ్చారు? కాళ్ళు సార్, అసలు ఆవిడ నడవలేకపోతుంది. నైట్లు నిద్ర ఉండట్లేదు, పోట్లు టాబ్లెట్స్ వాడి అదొక భయంతో మీ దగ్గరికి వచ్చాను సార్. అమ్మ టీవీలో చూసింది, చూసి మీతో మాట్లాడాక శనివారం వచ్చాను సార్. వచ్చారా? మీది ఊరేది? తోటలవల్లూరు సార్, కృష్ణా జిల్లా, విజయవాడ దగ్గర. వచ్చాక ఏం స్వస్థత వచ్చింది? చాలా బెటర్ సార్. నైట్ పడుకుంటుంది, ఇప్పుడు పడుకుంటుంది. కొద్దిగా ఉంది సార్ ఇంకా, కానీ చాలా బెటర్ అండి. అసలు ఆవిడ పడుకోలేదు నైట్ మీ దగ్గర రాకముందు. ఇప్పుడు ఎట్లుందమ్మా? బాగుందా? అంటే ఎప్పటి నుంచి ఉన్నాయమ్మా మీకు ఆ బాధలు? అయ్యా ఐసీలో పెట్టారు, నన్ను ఐసీలో పెట్టేశారా? ఏ హాస్పిటల్? 4 రోజులు ఉన్నాను గుడివాడలో, సురక్ష హాస్పిటల్. దీంట్లో టీవీలో చూసాను అయ్యా మిమ్మల్ని, చూసి అయ్యగారి దగ్గరికి వెళ్తే నన్ను బతికిస్తాడని నేను ఇక్కడికి వచ్చాను అయ్యా. హైదరాబాద్కి వస్తే చాలా సంతోషంగా ఉందయ్యా, నాకు చాలా సంతోషం అయ్యా. నీతో మాట్లాడాలని, నీతో ప్రార్థన చేసుకోవాలని ఎంత సంతోషంగా వచ్చాను. అంత దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడయ్యా. తృప్తిగా వచ్చిందయ్యా. అంటే ఎన్ని సంవత్సరాలు బాధపడ్డా? నాకు 15 సంవత్సరాల పైన షుగర్ ఉందయ్యా. అప్పటి నుంచి అప్పుడు బాధపడతాను. కాళ్ళు కూడా గాయం అయిందయ్యా. అడుగునా మీ దగ్గరికి వచ్చేలాగా కొబ్బరి నూనె రాసుకున్నా తగ్గిందయ్యా నాకు. మీరు ప్రార్థన తగ్గింది. సంతోషం, చాలా సంతోషం అయ్యా. అప్పుడు హాస్పిటల్లో ఎందుకు నిన్ను ఐసీలో పెట్టేశారు? కిడ్నీ కొట్టింది, గుండె ఒకటి తేడా ఉందన్నారయ్యా నాకు. అసలు మీరు హాస్పిటల్ దాకా వెళ్తారో వెళ్ళలేరు అన్నారయ్యా నన్ను. నీ బతుకు నువ్వు, నీకు బాగా సీరియస్గా ఉంది అన్నారయ్యా. అన్నాక తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేశారు, ఐసీలో పెట్టారు. నెల ఉండా 400 పైనే ఉండగా షుగర్ వాళ్ళు తగ్గట్లా. రోజు 25 గంటలకు 25 సార్లు టెస్ట్ అయ్యా, చేతులకు బ్లడ్ తీస్తున్నారు. తీసినా మార్పు ఏం రావట్లేదు అయ్యా, అసలు మార్పు ఏం రాలా. మీ దగ్గరికి వచ్చాక నాకు హాస్పిటల్ కంటే నేను ఎక్కువ ఇంత కార్యక్రమం చేశాను. చప్పట్లు కొట్టండి గట్టిగా.
షుగరు ఇప్పుడు ఎంత ఉంది మీకు తెలుసా? 130. 130. ఎన్ని సంవత్సరాలు? 400 అంటే నాకు 15-16 సంవత్సరాలు పట్టుకుందయ్యా. తగ్గుతుంది, మనం బాగా సీరియస్ అయిపోయింది. అయిపోయాక ఇక్కడికి వచ్చాక 130కి వచ్చిందయ్యా. ఎంత అదృష్టం, ఎంత అదృష్టం. చప్పట్లు కొట్టండి గట్టిగా. చేస్తున్నాం. ఎవరైనా ఈమె మాకు ఎవరో తెలీదు. నేను శనివారం వచ్చినప్పుడు ఇప్పుడు గుర్తుపట్టట్లేదు. మరి ప్రభు ఇంత గొప్ప అద్భుతాన్ని ఆయన చేశారు. షుగర్ నార్మల్ అవ్వటం, ఐసీయూలో ఉన్న మనిషి మళ్ళీ వచ్చి ఇలాగా ప్రార్థన చేయించుకుంటాం, ఐసీ లెవెల్కి వెళ్ళిన మనిషి మళ్ళీ ఇలా రావటం అనేది నిజంగా దేవుడు చేసిన కార్యము. మరి ఆయనకి అసాధ్యం అనేది ఏది లేదు. ఈ విషయాల్లో మనం చూస్తున్నాం కదా. తల్లిగారికి ఇచ్చిన విడుదల బట్టి మరోసారి చప్పట్లు కొట్టి ప్రభువుని గణపరచండి. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడి నుంచో అమ్మా? అక్కడి నుంచో. ఆమె ఎంత చేసావు? 15,000కి 15 దేవుని సేవకు ఇచ్చావు కదా. మేము అందరిలాగా టీవీలో అడగట్లేదు కదా. మేమే ఇచ్చాము. మేము మా ద్వారా మీరు స్వస్థత పొందుతారు. ఈమె 400. అసలు షుగర్ ఎంత ఉంది? 400 పైన, 450. అంత షుగర్ ఉన్న మనిషి అక్కడ వచ్చి ఒక టీవీ ప్రోగ్రాం చేసుకున్నాక ఇప్పుడు ఆవిడ వచ్చి సాక్ష్యం ఇస్తున్నారు. మరి ఇంత గొప్ప కార్యము తండ్రి మరి జరిగిస్తున్నందుకు తండ్రికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఒకసారి పట్టుకోండి జాగ్రత్తగా. కాళ్ళు బాబులు తగ్గిపోయినా మొత్తం. అది ఎక్కువసేపు పూకుంటే ఇట్లా వస్తుందా? ఇప్పుడే కొంచెమా మామూలుగా పట్టుకుంటారే. జాగ్రత్త, నువ్వేం భయపడుకో. ఓకేనా? హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం చప్పట్లు కొడదాం. హల్లెలూయా, నడుము, అలాగే ఈ యొక్క కడుపు, ఆ కాళ్ళు యేసు నామములో సంపూర్ణమైన విడుదల కలుగును గాక. 15 సంవత్సరాలుగా షుగర్తో ఈ శరీరం అంతా కూడా నొప్పులతో బాధపడుతున్న తల్లి. నడవటానికి ఏమైనా ఇబ్బంది ఉండేదమ్మా? కింద కూకుని శరీరం వచ్చినప్పుడు ఏలూరు వచ్చినప్పుడు, అదేంటి హైదరాబాద్ వచ్చినప్పుడు ఎట్లా వచ్చావు? అట్టాగా వచ్చాను, డేక్కుంటూ వచ్చా. నడువు ఇప్పుడు మరి నడుచుకో. హల్లెలూయా. దమ్మహరా. ఎప్పుడైనా ఏమన్నా నొప్పులు ఉన్నాయమ్మా నీకు? ఇప్పుడు ఏమన్నా కొంచెం మో చెప్పులు ఉన్నాయమ్మా? భయంకరంగా లేవయ్యా. సరే వెళ్ళండి, సంతోషంగా చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో చేతబడులతో దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందినారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.